వెల్కమ్ టు భారత వనితా టీవీ. భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన బ్యాంకుగా గుర్తింపు పొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ప్రజల కోసం వినూత్నమైన సేవా కార్యక్రమాలు చేస్తుంది. దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు ప్రాంతంలో ఉన్న వ్యవసాయ ఆధారితంగా గుర్తింపు పొందిన పల్నాడు జిల్లాలో రైతులకు ఏ విధంగా ఉపయోగపడే సేవా కార్యక్రమాలు, పథకాలు రూపొందించింది. అదేవిధంగా యువతకు, మహిళలకు విభిన్న సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడి ఉన్న మన పల్నాడు ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తుంది, ముఖ్యంగా ప్రమాద బీమా పథకాలు వంటి అంశాలను మనతో చర్చించేందుకు నర్సరావుపేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ ఆర్బీఓ పి రవికుమార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. రైతులకు, యువతకు రుణ సౌకర్యాలు కల్పించే విధంగా ప్రణాళికలు ఉన్నాయి మన ఎస్బీఐ బ్యాంకులో. మంచి ప్రశ్న అడిగారు. మీరు అన్నట్టుగా పల్నాడు జిల్లా భారతదేశంలోనే వ్యవసాయ ఆధారిత జిల్లాగా గుర్తింపు పొందింది. మరి ఈ ప్రదేశాన్ని, ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తూ అనేకమైన ప్రణాళికలు మాకు ఈ రాష్ట్రానికి, అమరావతి సర్కిల్ అంటాం ఆంధ్రప్రదేశ్కి, దానికి చీఫ్ జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి రాజేష్ కుమార్ పటేల్ గారు వారి నేతృత్వంలో మనకి నెట్వర్క్ 2 అనేటువంటి శైలేష్ కుమార్ గారు మా జనరల్ మేనేజర్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మనకి ఈ గుంటూరు మాడ్యూల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అయినటువంటి మన కృష్ణకుమార్ ప్రభు గారు వారి యొక్క నేతృత్వంలో ఈ జిల్లా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పర్యవేక్షణ అయితే జరుగుతోందండి. దీనికి సంబంధించి ఇందాక మీరు చక్కగా దాన్ని వివరణగా అడిగారు. అందులో మనం మహిళలకి ఏం చేస్తాము, రైతులకి ఏం చేస్తాము, ఇక యూత్కి, మనకున్నటువంటి యువతకి మనం ఏం చేస్తాము అన్నవి 3 డిఫరెంట్ సెక్టార్స్లో డివైడ్ చేసేసి వాటిని పల్నాడు జిల్లాలో క్లస్టర్ బేసిస్లో, అంటే మనకున్నటువంటి ఈ 42 శాఖలు ఆయా గ్రామాలు, ఆయా నియోజకవర్గాలు, ఆయా ప్రాంతాలని కలుపుకుంటూ ముందుకెళ్తున్నాయి. కాబట్టి వాటిల్లో మనం ముఖ్యంగా మహిళా సాధికారికత దాని మీద, అట్టవిధంగా మనం రైతు బేస్, అంటే ఇది అగ్రికల్చరల్ బేస్, వ్యవసాయ ఆధారితమైన జిల్లా కాబట్టి దానికి సంబంధించి కూడా చాలా ప్రణాళికలు, ముఖ్యంగా మనం కొత్త టెక్నాలజీ వైపు ఫార్మింగ్ని ఎలా తీసుకెళ్లాలనే ఉద్దేశం మీద కూడా మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రైతులకు ఉపయోగపడే పథకాలేంటి, వాటిని ప్రజల్లోకి, సాధారణ రైతులు గ్రామాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా మన ఎస్బీఐ ఎలాంటి ప్రణాళికలు చేస్తుంది, దానికి అసలు ఒక వ్యవస్థ ఏమన్నా పనిచేస్తుంది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం? ఇది చాలా, నాకు తెలిసి చాలా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను, బహుశా చాలామంది వినే ఉంటారు. రైతే రాజు, దేశానికి వెన్నుముక లాంటి 2 మాటలు మనం చాలాసార్లు విన్నాం. దీన్ని ప్రత్యక్షంగా అమలుపరిచినటువంటి బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే సాధారణంగా ఏ బ్యాంకులోనైనా ఎక్కడైనా కానీ అందరికీ తెలిసినటువంటి విషయాలు, వాళ్ళు క్రాప్ లోన్ తీసుకుంటారు. క్రాప్ లోన్ తీసుకోవడం కానీ, గోల్డ్ లోన్ తీసుకోవడం కానీ, బంగారం మీద రుణాలు తీసుకోవడం కానీ, అదేవిధంగా ట్రాక్టర్ లోన్లు తీసుకోవడం కానీ, ఇట్లాంటివి సాధారణంగా వినేటువంటి లోన్లు ఇవి ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. వీటిని మనం చాలా కాలం నుంచి చేస్తున్నాం. కానీ రైతే రాజు, దేశానికి వెన్నుముక అని అన్నప్పుడు ఆ రాజుకి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా ఒక 2 పెద్ద పథకాలని భారతీయ స్టేట్ బ్యాంక్ డిజైన్ చేసిందండి. అది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అందులో ఒకటి కిసాన్ సమృద్ధి రిన్, KSR అంటారు. కిసాన్ సమృద్ధి రిన్ అంటే అది రైతులకు ఇచ్చేటటువంటి క్రాప్లోనే, కానీ అది స్టార్టింగ్ ఫ్రమ్, అంటే 5 లక్షల రూపాయల నుంచి దాన్ని మనం మొదలు పెడితే ఇంచుమించుగా దాన్ని మ్యాక్సిమం గరిష్టంగా 50 కోట్ల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుందండి. ఇది కేవలం క్రాప్లోనే. ఈ మాట విన్న వెంటనే మీరు ఆలోచనలో పడి ఉంటారు కదా, 50 కోట్ల రూపాయలు క్రాప్ లోను ఏం అవసరం ఉంటుందండి, 50 కోట్ల రూపాయల క్రాప్ లోన్ తీసుకోవడానికి ఏ రైతు ముందుకు వస్తాడు, ఇలాంటి విషయాలు చాలామందికి ఉన్నాయి. ఇవి మనం వివరంగా దీనికోసం మనం మాట్లాడదాం. ఇది ప్రొడక్షన్కి సంబంధించి. ప్రొడక్షన్ తర్వాత ఎప్పుడైతే రైతుకి పంట చేతికి వస్తుందో ఆయన ప్రాసెసింగ్లోకి వెళ్ళాల్సి వస్తాడు. ప్రాసెసింగ్లోకి వెళ్ళాలంటే దానికి మళ్ళీ ఇంకొక లోన్ కావాలి. కాబట్టి భారతీయ స్టేట్ బ్యాంక్ ముందుగానే దాన్ని ఊహించి AFEL, అగ్రి ఫుడ్ ఎంటర్ప్రైజ్ లోన్ అని ఒకటి పెట్టడం జరిగింది. అది 1,00,000 రూపాయల నుంచి
100 కోట్ల రూపాయలు, మీరు సరిగానే విన్నారు, 100 కోట్ల రూపాయల వరకు ప్రాసెసింగ్ లోన్ కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మీరు ఒక చక్కటి ప్రశ్న ఒకటి అడిగారు. ఈ పథకం అయితే 2 పథకాలు పెద్దవి ఉన్నాయి, 50 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ మరి ఇది రైతుల వరకు ఎలాగెళ్తుంది, వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది, ఎవరు చెప్తారు, ఇలాంటి విషయాలు మీరు అడగకనే ఒక మంచి క్వశ్చన్ మీరు నాకు అడగడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం చెప్పడానికి. ఎప్పుడైతే ఇలాంటి పథకాలు మనం పెడతామో దానికి అమలు జరపడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా భారతీయ స్టేట్ బ్యాంక్ మొత్తం దేశవ్యాప్తంగా అగ్రి సిపిసిస్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. మీకు తెలుసు కదా, హౌసింగ్ లోన్స్ కోసం ఆర్ఏసిపిసిలు కానీ, లేకపోతే బిజినెస్ లోన్స్ కోసం ఎస్ఎంఈసిసిలు కానీ ఎలాగైతే ఉంటాయో, అదేవిధంగా రైతుల కోసం కూడా ప్రత్యేకించి అగ్రి సిపిసిస్ పెట్టినటువంటి బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ అని చెప్పడానికి నేను గర్వపడతాను. అందులో దేశవ్యాప్తంగా 105 అగ్రి సిపిసిలు పెట్టడం జరిగింది. మన జిల్లాకి సంబంధించినంత వరకు, ఈ మాడ్యూల్కి సంబంధించినంత వరకు మన అగ్రి సిపిసి గుంటూరులో ఉందండి. అదేవిధంగా దీనికి రైతులకి సాయం చేయడానికి వాటికి ఎఫ్ఎస్టీఓస్ అంటాం, ఫార్మ్ సెక్టార్ టెక్నికల్ ఆఫీసర్స్. వాళ్ళు టెక్నాలజీకి సంబంధించి, అసెస్మెంట్కి సంబంధించి రైతులకు సహకరించడానికి దేశవ్యాప్తంగా 52 మంది ఎఫ్ఎస్టీఓలు ఉన్నారు. వీళ్ళు కాకుండా మనకు ఆర్ఎంఆర్యూస్ అంటాం. ఈ ఆర్ఎంఆర్యూస్ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో వాళ్ళు పర్యటించి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఈ లోన్లు విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తారు. సార్, ముఖ్యంగా మీరు చెప్పినట్లు ఇప్పుడు రైతులకు అందే పథకాలు వివరించారు. కానీ ఈ పథకాలకి సంబంధించి ఈ ఏదైనా పంటలు నష్టపోతే దానికి ఏదో ఇన్సూరెన్స్ చేస్తున్నారు, ఏదో అవకాశాలు, దానికి రుణానికి సంబంధించి రికవరీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కొంతమంది రైతులకు ఇన్సూరెన్స్ ఏదో చేస్తున్నారు. అసలు అలాంటి పథకం ఏమన్నా ఉందా మన ఎస్బీఐ బ్యాంక్ సంబంధించి? ఉందండి. ఇది మనకి 2 రకాలు లోన్స్ మనం మాట్లాడుకుంటాం. ఒకటేంటంటే భారత ప్రభుత్వం నిర్దేశించినటువంటి రుణాలు, అందులో కేసీసీ అంటాం, కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది భారత ప్రభుత్వం సూచించినటువంటి లోన్. ఇది గవర్నమెంట్ లోను. ఈ లోన్ తీసుకోవడానికి భారత ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అని పెట్టిందండి. ఫసల్ బీమా యోజన అన్నది భారత ప్రభుత్వం తనకు సంబంధించిన లోన్. ఎప్పుడైనా పంటలకు ఏదైనా నష్టం జరిగినప్పుడు ఆ నష్టాలకి ఆ నష్టపూర్తి చేయడం కోసం ఈ యొక్క ఇన్సూరెన్స్ని పెట్టడం జరిగింది. దీన్ని కూడా ఐచ్ఛికం చేశారండి. ఐచ్ఛికం అంటే ఆప్షనల్. ఇన్ కేస్ ఎవరైనా ఫార్మర్స్ మాకు ఈ ఫసల్ బీమా యోజన మాకు అవసరం లేదండి, మాకు వద్దండి అని అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రాతపూర్వకంగా ఒక రిక్వెస్ట్ తీసుకున్నట్లయితే వాళ్ళు దాన్ని కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారు. కానీ నేను ఇచ్చినటువంటి నా తరపు నుంచి నేను అందరూ రైతన్నులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఫసల్ బీమా యోజన తీసుకోండి. ఇన్ కేస్ ఏదైనా నష్టం జరిగినట్లయితే ఆ నష్టపూర్తి ఆ బీమా ద్వారా జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. సరే, ఈ బీమా తీసుకోవడానికి వాళ్ళు ఇప్పుడు ఎక్కడో విలేజ్ గ్రామాల్లో ఉంటారు, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి బ్యాంకులో అడగడానికి వాళ్ళకి అంత పెద్దగా అవగాహన ఉండదు. దీనికోసం ప్రత్యేకంగా పనిచేసే టీం ఏదన్నా ఉందా? చాలా చాలా మంచి ప్రశ్న ఇది. దీన్ని భారతీయ స్టేట్ బ్యాంక్ చాలా ముందస్తుగా ఎఫ్ఓఎస్, ఫీట్ ఆన్ స్ట్రీట్ అని ఒక టీంని అపాయింట్ చేశారండి. ఫీట్ ఆన్ స్ట్రీట్ అంటే వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. సహజంగా వాళ్ళకి ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరూ పరిచయాలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వాళ్ళు డైరెక్ట్గా రీచ్ అవుతారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకి ఈ ఫసల్ బీమా యోజన కోసం వివరిస్తారు. అదేవిధంగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి వాళ్ళకి అప్లికేషన్ ఫామ్స్ నింపడంతో సహా వాళ్ళ దగ్గరికే చేరి, ఈ ఫీట్ ఆన్ స్ట్రీట్ అనే పేరు కూడా ఇంచుమించుగా వాళ్ళ దగ్గరికే, ప్రజల వద్దకే వెళ్ళడం, అది కూడా వాళ్ళ మనిషి అయి ఉండడం. జనరల్గా ఎఫ్ఓఎస్ని మనం అపాయింట్ చేసేటప్పుడు ఆ ప్రాంతం వాళ్ళని సెలెక్ట్ చేయడానికి కారణం కూడా అదే. వాళ్ళు కూడా దగ్గరగా వెళ్ళి వాళ్ళకి వివరాలన్నీ వివరిస్తారు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి అనేక మంది అధికారులు కూడా దీని మీద పనిచేస్తారు. వారు కూడా రైతులందరికీ వివరిస్తారు. తీసుకోవడానికి అనుకూలంగా ఉండడం కోసం ఆ ఎఫ్ఓఎస్లు కూడా వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళి వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేస్తారండి. ఇప్పుడు రైతులకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని పథకాలు వివరించారు, ఒక టీం పనిచేస్తున్నారు. కానీ ముఖ్యంగా ఈ క్రాప్ లోన్లకు వచ్చినప్పుడు బ్యాంకులో ఎక్కువ కాలం తిప్పుకోవడం జరుగుతుంది. లోన్ శాంక్షన్ చేయడం కోసం అనేకమైన సార్లు బ్యాంకుకు తలుపు తట్టి
తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని వన్ టైం సెటిల్మెంట్ లాగా బ్యాంకు రైతులకి ఒకసారిగా రుణం ఇవ్వడానికి తక్కువ సమయంలో చేయకోకుండా కొన్ని నెలల పాటు తిప్పుకునే పరిస్థితి ఉందని చెప్పి రైతులు చాలా ఆవేదన చెందిన పరిస్థితులు కూడా చూసాం ఎంటైర్ బ్యాంకింగ్ వ్యవస్థ మీద. దీంట్లో ముఖ్యంగా సాధారణ ప్రజలకు ఎక్కువగా రీచ్ అవుతుందన్నారు కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని పరంగా అలాంటి సమస్యలు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? అసలు రాకుండా ఏమన్నా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయా? ఇది గతంలో ఇలా జరిగిన మాట వాస్తవమే. అయితే అందులో వాస్తవం అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం రైతు వచ్చి ప్రతి సంవత్సరం లోన్ తీసుకోవాలి, ప్రతి సంవత్సరం లోన్ చేయాలి, ప్రతి సంవత్సరం దాన్ని ఆ రకంగా ఉండేది. దాన్ని ఆ పరిష్కారం కోసంగానే భారత ప్రభుత్వం దీన్ని రైతన్నికి ఒకసారి లోన్ శాంక్షన్ చేస్తే దాని తాలూకా వ్యాలిడిటీ 5 సంవత్సరాల పాటు ఉంటుందని ఈ కిసాన్ క్రెడిట్ కార్డు తాలూకా వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుందండి. అంటే ఒకసారి లోన్ చేస్తే 5 సంవత్సరాల పాటు వాళ్ళు మళ్ళీ లోన్ ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ కార్డు అందుబాటులో ఉంటుంది. రెండోది, ప్రతి సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,00,000 రూపాయలు మనం శాంక్షన్ చేసినట్లయితే ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు అట్లా కాకుండా ప్రతి సంవత్సరం కూడా కొంత పెరుగుబాటుతో పాటు అంటే ఒక 10%, 20% హైక్తో వాళ్ళకి లోన్ అందించడం ద్వారా ఈ యొక్క స్కీమ్ని 5 సంవత్సరాలకి పెంచడం జరిగింది. ఆ సమస్యని మనం అధిగమించడం జరిగిందండి. రెండవది, ఈ ప్రతి సంవత్సరం కూడా మనం రెన్యువల్ లాంటి కాన్సెప్ట్స్ కాకుండా రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఏవైతే కిసాన్ క్రెడిట్ కార్డులు ఇష్యూ చేస్తామో దాని వ్యవధిని 5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఇది మొత్తం భారతీయ స్టేట్ బ్యాంక్ అందరూ ఇంచుమించుగా నాకు తెలిసి అన్ని బ్యాంకులు కూడా దీన్ని అనుసరిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో కొంత ఎంతైనా ఆర్థికంగా వెనుకబడి ఉన్న జిల్లాగా కొంత ఉంది. ఈ జిల్లాలో ముఖ్యంగా మహిళా సాధికారత కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి ఎస్బీఐ తరపు నుంచి, వాటి కోసం ఎలాంటి ప్రణాళికలతో పల్నాడు జిల్లా మీద ప్రత్యేకంగా ఏమన్నా రూపొందించినవి ఉన్నాయా? నాకు ప్రత్యేకించి భారతీయ స్టేట్ బ్యాంక్ ఆర్బీఓ నర్సరావుపేటలో ఒక 10,000 గ్రూపులు ఉన్నాయండి, మహిళలకు సంబంధించినటువంటి గ్రూప్స్. అందులో ఈ 10,000 గ్రూపుల్లో ఒక ఆన్ అన్ యావరేజ్ సరాసరి మనం చూసినట్లయితే 1,00,000 మంది మహిళలు నాతో పాటు ఈ స్వయం సిద్ధ లేదా ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో డ్వాక్రా మహిళలుగా ఉన్నారు. అందులో ఇది పల్నాడు మిక్స్డ్ జిల్లాగా ఉంది కాబట్టి అంటే ఇందులో గ్రామీణ ప్రాంతం మహిళలు ఉన్నారు, ఇందులో పట్టణ ప్రాంతం మహిళలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతానికి డిఆర్డిఏ వారు సారథ్యంలో, అలాగే పట్టణ ప్రాంతంలో మెప్మా వారి సారథ్యంలో ఈ యొక్క మహిళల్ని మనం ఎస్హెచ్జి లోన్స్ ఇవ్వడం ద్వారా మనం వాళ్ళని ఆల్రెడీ ఈ 1,00,000 మంది మహిళలకి మనం ఆల్రెడీ రుణ సదుపాయాన్ని అందించడం జరిగింది. దీనికి అదనంగా మనకి మహిళా సాధికారికత అన్నది మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్లో మనం వాళ్ళకి ఒక కొత్త ప్రణాళిక, కొత్త పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టాలని చెప్పి మనకి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా భారతీయ స్టేట్ బ్యాంక్ స్వయం సిద్ధ అనే ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసిందండి. ఈ స్వయం సిద్ధ అనే ప్రోడక్టు మనకున్నటువంటి మహిళలు ఎవరైతే మన దగ్గర సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నారో వారికి అదనంగా వారికి ఇచ్చినటువంటి రుణాలు ఏదైతే మనం వారికి రుణాలు గ్రూప్ పరంగా ఇస్తామో అది కాకుండా వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయల వరకు వారికి ఇండస్ట్రీస్ కానీ, యాక్టివిటీస్ కానీ, యూనిట్స్ కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పథకం కింద భారతీయ స్టేట్ బ్యాంక్ ఒక 30 పథకాలను, 30 ప్రయోజనాలను వారికి కేటాయించడం జరిగిందండి. ఆ 30లో మనం కూడా ఇక్కడ మన పల్నాడు జిల్లాలో ఆ 30 పథకాల్లో ఒక పథకం అంటే పుట్టగొడుగుల పెంపకం. అందులో మీకు పుట్టగొడుగుల పెంపకం ఉంది, దాంట్లో టైలరింగ్ ఉంది, అందులో రెస్టారెంట్స్ ఉన్నాయి, దాంట్లో సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, పచ్చళ్ళు తయారీ ఉంది, బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి, టైలరింగు, గోట్ రేరింగ్ అంటే మేకల పెంపకం, గొర్రెల పెంపకం, తేనెటీగల పెంపకం, అలాగే శానిటరీ నాప్కిన్స్, ఈ రకంగా ఒక 30 పథకాలు ఒకే స్వయం సిద్ధ అనే స్కీమ్లో ఉన్నాయండి. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 1,00,000 మందికి మనం అందుబాటులో తీసుకెళ్లాలని చెప్పి మనం మొట్టమొదటిసారిగా ఈ స్వయం సిద్ధాలో ఉన్నటువంటి ఒక పుట్టగొడుగుల పెంపకం అనే కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. దాన్ని సత్తెనపల్లి నియోజకవర్గంలో మనం అబ్బూరు అనే గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీసుకున్నామండి. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. అబ్బూరు గ్రామాన్ని పుట్టగొడుగుల గ్రామం, మష్రూమ్ గ్రామంగా మనం తయారు చేస్తున్నాం.
దాన్ని అబ్బూరు మష్రూమ్స్ అని దేశవ్యాప్తంగా అది ప్రాధాన్యతను సంతరించుకోబోతుంది. ఇంకా అందులో చాలా వరకు డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయండి. అది అబ్బూరు గ్రామం అని చెప్పారు కదా సార్, దాంట్లో ఎంత ప్రాజెక్ట్తో మీరు ముందుకెళ్తున్నారు, అసలు ఎంతమందికి ఉపాధి కల్పించే విధంగా అది ఆ ప్రాజెక్ట్ పనిచేస్తుంది? వాస్తవంగా ఈ ఆలోచన మనకు వచ్చినప్పుడు ఈ ఆలోచనని మహిళా సాధికారికతలో ఇది చేయాలని మన పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ గారు కృతికా శుక్లా మేడం గారు ఒక బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో వారు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు రమ్మని అడగడం, దానికి సంబంధించి మన గౌరవ ఎంపీ గారు కూడా దానికోసం ఒక ప్రణాళికలతో ముందుకు రమ్మని అడిగినప్పుడు మేము ఈ ప్రణాళికలను సిద్ధం చేసి దీన్ని ఒక మష్రూమ్ గ్రామంగా దాన్ని ప్రకటించాలని గౌరవ ఎంపీ గారు ప్రకటించిన తర్వాత అక్కడ చాలా ఒక విధంగా చెప్పాలంటే డెవలప్మెంట్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. మనం ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం 1832 మంది మహిళలు దీనికి మనం టార్గెట్ గ్రూప్గా తీసుకోవడం జరిగింది. అబ్బూరులో ఉన్నటువంటి మా శాఖ కూడా అప్పుడే అప్లికేషన్స్ టేక్అవుట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికి మన దగ్గరికి ఒక 120 అప్లికేషన్స్ని డిఆర్డిఏ వారు దాన్ని మనకి సోర్స్ చేసి ఇవ్వడం జరిగింది. దానికి ఇంకా నబార్డు వారు సహకరించారు. నబార్డు వారు కూడా వాళ్ళకి వ్యక్తిగతంగా వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలి. ఎప్పుడన్నా ఒక కొత్త విషయాన్ని మనం జనరల్గా మహిళలంటే మనం ఏ డైరీనో లేకపోతే టైలరింగ్ యాక్టివిటీనో చేస్తూ ఉంటారు కదా. మరి పుట్టగొడుగులు మీరు చేయాలి, అది కూడా ఒక ప్రాంతం అంతా కలిపి కుటీర పరిశ్రమగా చేయాలనేటప్పుడు సహజంగా వచ్చినటువంటి అపోహలు, ఈ పుట్టగొడుగులు ఎలా పెంచాలి, ఎక్కడ పెంచాలి, ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. కాబట్టి మనం వారికి నబార్డు వారి సహకారంతో వారికి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్ కూడా వారి గ్రామంలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా, చాలా గొప్పగా, ఒక విధంగా చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా మన గౌరవ కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు తీసుకోవడం జరిగింది. అందులో వారికి ట్రైనింగ్ ఇవ్వడం వరకు మనం రెడీ చేశాము. అప్లికేషన్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి. ఇప్పటికి 120 అప్లికేషన్స్ వచ్చినాయి. వారికి ఏంటంటే ఇది ఒక పంట కాబట్టి, పుట్టగొడుగు అనేది ఒక పంట, ఒక 45 రోజుల క్రాప్ ఇది. ఈ క్రాప్ని పండించాలంటే వారికి ఒక రకమైనటువంటి అట్మాస్ఫియర్ కావాలి, ఒక వాతావరణ పరిస్థితిని మనం కల్పించాలి, శీతోష్ణ స్థితిని మనం బ్యాలెన్స్ చేయాలి. అంత చేయాలంటే దానికి టెక్నాలజీ ప్రకారంగా ముందుకెళ్ళాలి ఎట్లాగా అని ఆలోచించినప్పుడు మనం ఇంకొక సహకారం చేసి వారందరికీ ఆ 10x10 కంటైనర్స్ని వారికి అన్ని ఫెసిలిటీస్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ లోన్ ఎలిజిబిలిటీలోనే దాన్ని కూడా మనం చేసామండి. ఇప్పుడు వాళ్ళు ఆ కంటైనర్స్ వస్తాయి, దాంట్లో వాళ్ళు ఆ పంటను స్టార్ట్ చేస్తారు. ఆ పంట వచ్చిన తర్వాత దానికి మార్కెటింగ్కి సంబంధించి ఆలోచనలు పడుతున్నప్పుడే అదే సమయంలో సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రతి నియోజకవర్గానికి ఒక FPO పెట్టాలని అనుకోవడం, దానికి మన అదృష్టం బాగుండి ఈ యొక్క అబ్బూరు గ్రామాన్ని క్లస్టర్గా గుర్తించడం, ఆ క్లస్టర్కి ఈ 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ యొక్క FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని వారికి అక్కడ ప్రతిష్ఠించడానికి ఎప్పుడైతే మనకి అనుకున్నామో వీరి దగ్గర నుంచి ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఈ యొక్క పంటని ఈ FPO వారే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారండి. ఇక్కడ మీకు ఎంత చక్కగా జరుగుతుందంటే వాళ్ళని ఐడెంటిఫై చేశాము, వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్లికేషన్స్ తీసుకున్నాము, అక్కడే మనం కంటైనర్స్ పెట్టాము, ఎలా చేయాలో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. తద్వారా వచ్చినటువంటి పంటను కూడా మార్కెటింగ్ సదుపాయాలు కూడా FPO ద్వారా చేయడం నిజంగా ఇది ఒక ఈ యొక్క జిల్లా నాయకులు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ మన జిల్లా కలెక్టర్ కానీ గౌరవ RDO కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ వీరందరి యొక్క ఒక మంచి పర్యవేక్షణలో ఇది జరిగి రానున్న రోజుల్లో నేనైతే ఆశపడుతున్నాను. ఇంకా మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారని నేను అనుకుంటున్నానండి. సార్, ఇప్పుడు దీనివల్ల ఏదైతే ఆ మష్రూమ్స్ పుట్టగొడుగులు వ్యాపారం చేసేవారికి తలసరి అసలు ఆదాయం ఎంత వచ్చే అవకాశం ఉంది? ఒక రోజుకైతేనేమి, ఒక నెలకైతేనే దీన్ని పెంపకం వల్ల ఎలాంటి మార్పులు చెందే అవకాశం ఉంది కుటుంబంలో? ఈ పుట్టగొడుగుల్లో మనకి బటన్ మష్రూమ్ కానీ, ఆయిస్ట్రే మష్రూమ్ కానీ, మెడిసినల్ వాల్యూ ఉన్న మష్రూమ్ కానీ, ఇట్లాగా ఒక రకరకాలు వివిధ రకాలైనటువంటి మష్రూమ్స్ మనం తయారు చేసుకోవచ్చండి. దాంట్లో మనం ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు మీరన్నా అమెజాన్ లాంటి
సైట్లో చూసినట్లయితే ఒక 500 రూపాయలు, ఒక 600 రూపాయలు, 900 రూపాయలు కూడా విలువ చేసే మష్రూమ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇంకా నేను చెప్పడం మర్చాను. ఈ యొక్క బ్రాండింగ్ చేసినటువంటి ఏదైతే మన ఎఫ్పిఓ ఉందో వాళ్ళు ఈ మష్రూమ్ని అబ్బూరు మష్రూమ్స్గా బ్రాండింగ్ చేస్తారు భారతదేశంలో. దానికి అందులో వారు ఒక్క పుట్టగొడుగులు అంటే మనం ఏదో జనరల్గా మనం అనుకున్నట్లుగా ఈ కర్రీస్లో వాటిల్లో వాడడమే కాకుండా పుట్టగొడుగులు పౌడర్ కానీ, పుట్టగొడుగులు డ్రై పుట్టగొడుగులు కానీ, పుట్టగొడుగులు చిప్స్ కానీ, పుట్టగొడుగులు మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి కానీ వేరియస్ రేట్స్ వివిధ రకాలైనటువంటి ధరలు ఉంటాయి. ఇందాక మీకు చెప్పినట్లుగా మామూలు ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తే 500 రూపాయలు విలువ చేసే ఆ పుట్టగొడుగులు ఏవైతే మనం చేస్తున్నామో మన దగ్గర కూడా తయారు చేసేటువంటి పుట్టగొడుగు వివిధ రకాలు స్టేజెస్లో తయారు చేస్తాం. అందులో 180 రూపాయలకి మనం అందిస్తామండి. ఈ 180 రూపాయల నుంచి మొదలు పెట్టుకుని ఇంచుమించు 50,000, ₹1,00,000 విలువ చేసే మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి పుట్టగొడుగులు కూడా మనం అక్కడ 1-2 యూనిట్స్గా ప్రత్యేకించి తయారు చేయడానికి మనం అనుకుంటున్నాం. ఇదన్నీ సానుకూలంగా మనకు జరిగినట్లయితే ఆ కార్యక్రమంగా మనం చేయగలుగుతాం. ఇక వీళ్ళకి ఎంత వస్తుంది, ఎంత పర్ డే వాళ్ళు సంపాదిస్తారు అన్న విషయానికి వస్తే నేను అనుకోవడం నాకు సంబంధించినంత వరకు వాళ్ళకి ప్రొవైడ్ చేసినటువంటి ఆ యొక్క ఏరియాలో ఒక 1,500 రూపాయల నుంచి ఒక 3,000 రూపాయల వరకు ప్రతిరోజు వాళ్ళు సంపాదించుకోగలరని మేము ఆశపడుతున్నాం. అందులో ఒక 1,000 రూపాయలు వాళ్ళు లోన్ కట్టుకున్నా, ఒక 1,000 రూపాయలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి దిన బత్యాలకు వాడుకున్నా కూడా ఒక 1,000 రూపాయలు దాచుకోవడానికి అవకాశం ఉంటుందని ఆరోజు నిజంగా మహిళా సాధికారికత మనం చూడగలుగుతామని భారతీయ స్టేట్ బ్యాంక్ తరపున నేను ప్రగాఢ విశ్వాసాన్ని వెలిబుస్తున్నానండి. ఇప్పుడు నేను నిన్న రీసెంట్గా మనం జరిగిన అసెంబ్లీ సమావేశంలో విన్నాను సార్. మన పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరావుపేట శాసనసభ్యులు గారు ఒక ప్రతిపాదన పెట్టారు స్పీకర్ గారికి. జిల్లాలో ముఖ్యంగా నర్సరావుపేట పట్టణంలో ప్లాస్టిక్ నివారణ కోసం ఏదైనా కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. సమాజాభివృద్ధిలో భాగంగా ఎస్బీఐ తరపు నుంచి ప్లాస్టిక్ నివారణ కోసం ఏదైనా ఈ పల్నాడు ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఏదైనా ప్రణాళికలు చేసే అవకాశం ఉందా, ఏమైనా చేస్తున్నారా? ఇది చాలా మంచి పరిశోధనాత్మకమైనటువంటి ప్రశ్న. ఇది వాస్తవంగా ఒక ప్రాంతాన్ని మనం క్లస్టర్గా డెవలప్ చేయడానికి కోసం ఎప్పుడైతే మనం క్లస్టర్ అప్రోచ్ అనుకున్నామో పల్నాడు జిల్లాలని ఒక క్లస్టర్స్గా డివైడ్ చేసేసి ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క యాక్టివిటీ చేయాలని అనుకున్నాం. అందులో భాగంగానే మాచర్ల నియోజకవర్గంలో మనకి కారింపూడి అనే ప్రాంతంలో మనకు ఉన్నటువంటి చింతపల్లి అనే గ్రామాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వారు దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మనం పూర్తిగా ఈ జూట్ బ్యాగ్స్, దాన్ని మనం ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ కోసం ఆ క్లస్టర్ని మనం సెలెక్ట్ చేసామండి. అక్కడ మీకు పేపర్ బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, అక్కడ మీకు క్లాత్ బ్యాగ్స్ కానీ, ఈవెన్ మనం రెగ్యులర్గా వాడుతున్నటువంటి ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ని అక్కడ ఎలాగైతే మనం ఒక విలేజ్ మొత్తాన్ని ఆ క్లస్టర్గా ఐడెంటిఫై చేసి వాళ్ళంతా చేస్తారు. తద్వారా దాన్ని మనం చింతపల్లి ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ అని అది కూడా బ్రాండింగ్లో రానున్న రోజుల్లో రాబోతోంది. ఇది మొత్తానికి కంప్లీట్ మనం పల్నాడు జిల్లాకి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి కూడా ఇది సప్లై చేసే స్థాయికి రావాలని నేను ఆ భగవంతుని అనుకుంటున్నాను. రెండోది, మనకి నర్సరావుపేటలో కూడా ఆల్రెడీ ఈ ప్లాస్టిక్కి సంబంధించినటువంటి దీనికి వ్యతిరేకంగా మనం పోరాటాలు చేస్తున్నాం కాబట్టి ప్లాస్టిక్ నిషేధానికి ఇక్కడ కూడా ఒక ఎన్జిఓ ఆల్రెడీ మనకి బ్యాగ్స్ కోసం ఈ మధ్యకాలంలో వారు కూడా నాకు ఒక మీటింగ్లో కలిసి ఈ విషయాన్ని నాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ ప్లాస్టిక్ని మనం నివారించి పూర్తిగా దీన్ని మనం పర్యావరణ అనుకూలంగా ఉన్నటువంటి దీన్ని చేయడానికి ఉంటుంది. అందులో భారతీయ స్టేట్ బ్యాంక్గా నేను నా వైపు నుంచి నేను కూడా మీకు తెలియజేసేది ఏంటంటే, ఈ చింతపల్లి గ్రామంలో ఒక క్లస్టర్, ఇందాక నేను చెప్పినట్టు అబ్బూరులో ఎలాగైతే మనం ఒక 10 కోట్ల రూపాయలతో క్లస్టర్ని మనం ఐడెంటిఫై చేశామో, అది మాచర్ల నియోజకవర్గానికి కూడా ఆ క్లస్టర్ని ఈ చింతపల్లి నియోజకవర్గంలో ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ కోసం వాడడం ద్వారా అక్కడ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఉపాధి కల్పించడం, వారిని కూడా మనం సాధికారికతలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నానండి. సార్, మీరు చెప్పినట్లు ఈ సమాజాభివృద్ధికి కానీ లేకపోతే మహిళా అభివృద్ధికి కానీ రైతుల అభివృద్ధి కోసం రకరకాల పథకాలు చేస్తున్న అంశం ఓకే. కానీ మీరు చెప్పినంత విధంగా బయట మీరు చేస్తున్న ఇప్పుడు చింతపల్లి జూట్ బ్యాగ్స్ కానీ లేకపోతే అబ్బూరు మష్రూమ్స్ కానీ
ప్రజల్లోకి ప్రచారంలోకి మీ బ్యాంకు తీసుకెళ్లటంలో కొంచెం వైఫల్యం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాలాంటి జర్నలిస్టులకైతే ఈ అంశాలు బయటికి వెలుగుచ్చి తెలుస్తున్నాయి, కానీ సాధారణ ప్రజలకి ఒక అబ్బూరు మష్రూమ్స్ కానీ లేకపోతే చింతపల్లి జుట్టు బ్యాగ్స్ కానీ ఇలాంటి విషయాలు బయటికి రాలేదనేది నాకు తెలిసిన అంశంగా నేను భావిస్తున్నాను. దీనిపై మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ఇది నేను వాస్తవంగా నేను అంగీకరిస్తానండి. ఎందుకంటే ఈరోజు బహుశా ఈ ఈ యొక్క ఇంటర్వ్యూ, ఈ యొక్క ఇంటరాక్షన్ ఏదైతే ఉందో అందులో భాగంగానే నేను అంగీకరించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ విస్తృతంగా మనకి పబ్లిసిటీలో ఉన్నటువంటి ఈ యొక్క ఛానల్ ద్వారా నేను చెప్తే ఆటోమేటిక్ ఇది జనాలందరిలోకి వెళ్తుందనే ఉద్దేశంతోనే ఒకదేం చెప్పాలంటే ఇది నా స్వార్థం అనుకోండి. ఎందుకంటే అందరికీ నేను మనిషికి చెప్పలేను కాబట్టి ఇలాంటి మాధ్యమాల ద్వారా మేము తెలియజేస్తాం. ఆ రోజు మాచర్లో జరిగినటువంటి క్రెడిట్ లింకేజీ ప్రోగ్రాంలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత మా యొక్క సిబ్బంది, అంటే అక్కడ కారంపూడి ఉన్నటువంటి బ్రాంచ్ వాళ్ళు ఆల్రెడీ ఈ కార్యక్రమాన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా ఇది చాలామందికి ఇంకా తెలియదు. కాబట్టి నేను ఈ మాధ్యమాన్ని ఎంచుకొని ఈ మాధ్యమం ద్వారా అందరికీ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనకి ఈ వనితా ఛానల్ ద్వారా మనం కారంపూడి అనే ప్రాంతాన్ని ఆ గౌరవ శాసనసభ్యులు గారు మనకి అక్కడ ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఆ సెలెక్ట్ చేయబడిన ప్రాంతాన్ని మేము అభివృద్ధి పరచబోతున్నాం. అక్కడి నుంచి ఈ యొక్క కార్యక్రమాలన్నీ మనం చేపడతాం. ముందుగా ఈ ఎక్కడైతే మనం యాక్టివిటీ చేశామో దీన్ని జనాల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంలో భాగంగానే అక్కడ అకౌంట్ ఓపెనింగ్స్ చేస్తున్నామండి. ఎందుకంటే అకౌంట్ ఓపెనింగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా జనాల్లోకి ఎందుకు అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారనే మాట వస్తుంది. దాంట్లో మనం ఈ విషయాలను వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. తద్వారా మనం మంచి దానికి పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఇందులో నేను డిఆర్డిఏ పీడీ గారు ఝాన్సీ మేడం గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో ఆవిడ చాలా మనకి సహకరించారు. అందులో ఈ మధ్య జరిగినటువంటి రిపబ్లిక్ డే పరేడ్లో ఒక డిఆర్డిఏ వారు నర్సరావుపేటలో ఒక శకటాన్ని పెట్టడం జరిగిందండి. ఆ శకటంలో ప్రత్యేకించి అబ్బూరు మష్రూమ్స్ కానీ లేకపోతే ఈ యొక్క దుర్గి శిల్పాలకు సంబంధించి కానీ క్లస్టర్స్ని కూడా ప్లే చేయడం జరిగింది. ఆ శకటానికి ప్రథమ బహుమతి కూడా వచ్చిందండి. తద్వారా చాలామంది దానికోసం డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఇంకా విస్తృతంగా ప్రచారం జరగాలి. నేను ఈ ఛానల్ ద్వారా ఇది ఇంకా విస్తృతంగా ప్రచారం అవుతుందని నేను అనుకుంటున్నానండి. సార్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ అసలు ఎస్బీఐ అంటే కొంత ప్రజల్లో రిసీవింగ్ బాగుండదు, రెక్లెస్గా సమాధానం చెప్తారు అనే అపోహ చాలా మందిలో ఉంది సార్. దీనిపై మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది చాలా సూటి ప్రశ్న బాగా అడిగారు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఇది ఒక జనాల నుంచి వచ్చిన మాట. ఇది బహుశా నేను జనాలకి ప్రతినిధిగా మీరు అడిగారని నేను అనుకుంటున్నాను. నా నోటీస్ కూడా వచ్చింది. నా దగ్గరికి కూడా ఇలాంటి విషయాలు చాలామంది మాట్లాడడం, మేము కూడా ఏదన్నా సోషల్ మీడియాలో వాటిల్లో చూసినప్పుడు ఈ రెస్పాన్సెస్ చూసినప్పుడు మాకు కూడా ఈ యొక్క విషయాన్ని స్పష్టంగానే అర్థమవుతోంది. దీనికి సంబంధించి నేను నా వరకు మాట్లాడాల్సి వస్తే ఒక పల్నాడు జిల్లాలో నర్సరావుపేట ఆర్బీఓ రీజనల్ మేనేజర్గా నేను కొంత పరిధిలో దీనికోసం సమాధానం చెప్పదలుచుకున్నానండి. అలాగే బ్యాంక్ దీని మీద ఏం చేసింది, బ్యాంకు ఒక ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు ఏమీ చేయబోతున్నారు అన్నది ఒక 2 విషయాలు నేను మీకు చెప్పాలి. ఈ విషయంలో ఇది వాస్తవం. అందరూ ఈ రకంగా అనుకోవడం కానీ మా యొక్క ప్రవర్తనలు, మా యొక్క పరిస్థితులు ఇవన్నీ కూడా మార్చుకోవాలని చెప్పడం, ఇవన్నీ కూడా వాస్తవమైనటువంటి విషయాలే. అందులో భాగంగానే భారతీయ స్టేట్ బ్యాంక్ ఏం చేసిందంటే కస్టమర్ సర్వీస్కి టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. నాకు పల్నాడు జిల్లాలో నాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా యొక్క గౌరవ సీజీఎం గారు కానీ, మా జీఎం గారు కానీ, మా డీజీఎం గారు కానీ వారు పర్యవేక్షణలో ముఖ్యంగా వాళ్ళు 2 విషయాలు నాకు చెప్పారండి. ఒకటి, కస్టమర్కి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ఎలా ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఎమ్యూనిటీస్ అంటే వాళ్ళకి సౌకర్యాలు. మీరు చాలా వరకు చూసే ఉంటారు. మనకి మన బ్రాంచెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రొంపిచెర్ల బ్రాంచ్ చూసినట్లయితే చాలా పాతగా ఉండేది, చాలా పాత ప్రెమిసెస్లో ఉండేది. దాన్ని మనం రెనోవేట్ చేశాము. దుర్గి రెనోవేట్ చేశాము. మనం కారుమంచి రెనోవేట్ చేశాము. లోకల్గా ఉన్నటువంటి బ్రాంచెస్లో పిఎండ్ఎస్ బ్రాంచ్ రెనోవేట్ చేశాము. అలాగే మనం ప్రాసెసింగ్ సెల్స్ రెనోవేట్ చేసాం, మెయిన్ బ్రాంచ్ రెనోవేట్ చేసాం, సత్తెనపల్లి రెనోవేట్ చేసాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడైనా ప్రెమిసెస్ షిఫ్ట్ చేయాలి అన్న విషయాలు ఉన్న బ్రాంచెస్ తప్ప, అంటే ఎలాగది షిఫ్ట్ చేస్తాం కాబట్టి రెనోవేషన్ అనేది చేయలేము. అలాగే మనకి
మిగతా బ్రాంచెస్ అన్నీ కూడా మనం లేటెస్ట్ ఎమ్యూనిటీస్తో రెనోవేట్ చేయడం జరిగిందండి. దానికి మీరు చూసినట్లయితే ఈవెన్ ఆ బ్రాంచెస్ కూడా మనకి సిటీలో ఉన్న బ్రాంచెస్ లాగా ఎలాగైతే ఉంటాయో అలాగే నా పల్నాడు జిల్లాలో ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా ఆ కార్పొరేట్ లుక్స్తో ఉంటాయి. అలాగే వారికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్, అందులో వాటర్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్స్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాంక్ పర్యవేక్షించడంతో పాటు మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే బ్రాంచ్కి అప్రోచ్ అవుతారో వాళ్ళకి అప్రోచ్ అవ్వడానికి ఈవెన్ మెట్లు స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ ర్యాంప్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడంలో అంతంత చిన్న చిన్న మైల్యూట్ విషయాలను కూడా భారతీయ స్టేట్ బ్యాంక్ సీరియస్గా తీసుకోవడం. మేము కూడా రెనోవేషన్లో భాగంగా చాలా బ్రాంచెస్, ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ని, 1-2 బ్రాంచెస్ షిఫ్టింగ్లో పెండింగ్లో ఉన్న బ్రాంచెలు తప్ప అన్నిటికి కూడా రెనోవేట్ చేయడం జరిగిందండి. సార్ నేను అడిగిన క్వశ్చన్ వేరు, మీరు చెప్తుంది వేరు. నేను అడిగింది ఏంటంటే బ్యాంకుకి వెళ్ళినప్పుడు సాధారణ ప్రజలకి బ్యాంక్ ఎంప్లాయీస్ సరైన సమాధానం చెప్పట్లేదని, రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించట్లేదనేది నా ప్రశ్న. దానికి మీరు చెబితే కొంచెం వాళ్ళకు కూడా కొంచెం యూజ్ఫుల్ ఉంటుందని నా అభిప్రాయం సార్. కరెక్ట్. నేను అందుకనే 2 విషయాలని చెప్పాను. మొదటి విషయంలో యాంబియన్స్ వరకు మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు రెండో దాంట్లోకి వస్తుంది, రెండో విషయంలో ఉంటుంది. ఒకటి, బ్రాంచ్ బహిర్గతంగా కనిపించేటటువంటి యాంబియన్స్ని క్లియర్ చేయడం. రెండవది, అంతర్గతంగా లోపల పనిచేస్తున్నటువంటి స్టాఫ్ను కూడా మనం అడ్రస్ చేయడం. ఇది రెండో విషయంలో నేను ఇంకా మీకు చెప్పబోతున్నాను, కానీ మీరు కరెక్ట్గానే నన్ను అక్కడ ఆపారు. ఇప్పుడు ఈ ఫస్ట్ విషయంలో ఎలాగైతే యాంబియన్స్ అయింది కరెక్టే. ఇప్పుడు ఇది ఎవరికైనా ఒక సాధారణమైనటువంటి ఒక కస్టమర్కి వచ్చినటువంటి డౌటే. ఈరోజు చూస్తే మీ ఇంటర్వ్యూ పోస్ట్ మార్టం ఇంటర్వ్యూ లాగా ఉంది, నాకు బాగా నచ్చింది ఇది. ఇందులో నేను ఎవరికైనా వెళ్ళి నేను చెప్పినప్పుడు, అయ్యా నేను ఇలాగ ప్రెమిసెస్ బాగా చేశాను, నీట్గా పెట్టాను, వాటర్ ప్రొవైడ్ చేశాను, ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు అడిగిన ఫస్ట్ ప్రశ్న, అవన్నీ బాగాలేకపోయినా పర్లేదు కానీ ముందు మీ స్టాఫ్ని కరెక్ట్గా పెట్టండి అని అడుగుతారు. అదే రెండో ప్రశ్న, నేను చెప్పబోయే రెండో భాగంలో విషయం అది రాబోతోంది. ఇక్కడ రెండో విషయాన్ని నేను మీకు చెప్పాలి. మొదటిది బ్రాంచ్ అంబియన్స్ అయిపోయింది. ఇప్పుడు రెండో దాంట్లో దాన్ని ఫ్లోర్ లీడర్స్ ఆర్ ఫ్లోర్ కోఆర్డినేటర్స్ అని ఒక కొత్త పోస్ట్ని క్రియేట్ చేసేసి ప్రతి బ్రాంచ్లో కూడా పోస్ట్ చేసామండి. వారు కస్టమర్ ఎంటర్ అయినప్పుడు ప్రెమిసెస్లోకి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వారితో మాట్లాడడం, వారికి ఏ కౌంటర్కి పంపించాలో చెప్పడం. ముఖ్యంగా మా దగ్గర ఉన్నటువంటి ఒక సమస్య నా దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే, ఏ కౌంటర్లో ఏ పని అవుతుంది, అక్కడ లైన్ కట్టి వెళ్ళిన తర్వాత మరొక లైన్లోకి వెళ్ళాలి, ఇక రోజంతా మాకు లైన్లోనే అయిపోతుందని అన్న ఒక సమస్య ఒకటి. రెండోది, ఇది వారిని మనం కరెక్ట్గా పట్టించుకోలేదు, వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో చూడడం లేదు అనే దానికి అడ్రస్ చేయడం కోసంగానే ఈ ఫ్లోర్ కోఆర్డినేటర్స్ని పెట్టడం జరిగిందండి. ఈ ఫ్లోర్ కోఆర్డినేటర్స్ని పెడితే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అలాగే కస్టమర్కి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని, అంటే వారికి ఒక విధంగా చెప్పాలంటే బ్రాంచ్లో గైడ్ అనుకోండి, మీరు ఏదైనా కోట చూడడానికి వెళ్తే ఆ కోటలో గైడ్ ఎలాగైతే అన్నీ వివరిస్తారో వారు కస్టమర్ని రిసీవ్ చేసుకుంటారు, వారికి అన్నీ వివరిస్తారు, వారికి సహాయం చేస్తారు. అందులో మనం వారి ద్వారా ఆ బ్రాంచ్లో ఉన్నటువంటి మిగతా ఇష్యూస్ ఏదైనా మన నోటీస్కి వచ్చినప్పుడు వాటిని కూడా మనం సమీక్షిస్తాం. మేము కూడా మా నోటీస్కి వచ్చినటువంటి ఏవైనా ఒక సజెషన్స్ కానీ లేదన్నా కంప్లైంట్స్ కానీ మన నోటీస్కి వచ్చినప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. పల్నాడు జిల్లాలో ఇప్పుడు ఈ గడిచిన 2-3 నెలల్లో కంప్లైంట్ శాతం, ఇంతకుముందు మనకు ఉన్నటువంటి కంప్లైంట్ శాతంలో ఇంచుమించుగా 90% వరకు కంప్లైంట్స్ తగ్గినాయని చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నానండి. ఇంకా ఉన్నాయి, నేను అనడం పూర్తిగా 100% అయిపోయి నేను చెప్పట్లేదు. అక్కడక్కడ ఆయా బ్రాంచుల్లో ఇంకా 1-2-3 కంప్లైంట్స్ నా నోటీస్కి వస్తున్నాయి రీసెంట్గా కూడా. వారిని ఇమ్మీడియట్గా అక్కడ పిలిపించడం కానీ, లేదా మేము ఆ బ్రాంచ్కి మా సిబ్బందిని పంపించి వారితో మాట్లాడి కౌన్సిలింగ్ చేయడం కానీ, లేదా మేమే స్వయంగా వెళ్ళడం కానీ లాంటి సందర్భాలు కూడా జరుగుతున్నాయండి. ఈ మధ్యకాలంలో ఒక బ్రాంచ్లో ఒక 15 సంవత్సరాల క్రితం క్లోజ్ అయినటువంటి హౌసింగ్ లోన్ డాక్యుమెంటు సకాలంలో వారికి ఇవ్వాలనే 15 సంవత్సరాల తర్వాత వచ్చేసినటువంటి ఆ గౌరవ కస్టమర్ గారు ఎవరైతే ఉన్నారో వారికి ఆ బ్రాంచ్లో ప్రొవైడ్ చేయలేకపోయినప్పుడు నేను స్వయంగా ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వారి గ్రామానికి వెళ్ళి బై హ్యాండ్ ఇవ్వడం ద్వారా వారు చాలా సంతోషించడం జరిగింది. దానికి సంబంధించి వారు ఒక మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇట్లాగా చిన్న చిన్న విషయాలను కూడా చాలా సీరియస్గా తీసుకొని ముందుకెళ్తుంది. అందులో భాగంగా నా పల్నాడు జిల్లాలో ఇంకా నేను సమస్యలు లేవని నేను చెప్పను, కానీ ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మీరు నిరభ్యంతరంగా
మీరు మా నోటీస్ తీసుకుని రండి, మేము తప్పకుండా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని మనం కంప్లైంట్ రహిత రీజన్గా ఎస్పెషల్లీ నా పల్నాడు జిల్లా 42 బ్రాంచీలు చేయాలని నేను ఆశపడుతున్నాను. అందులో మీరందరూ సహకరిస్తారని నేను ఆశిస్తున్నానండి. సార్, ముఖ్యంగా బ్యాంకులు అంటేనే ఎక్కువగా డబ్బు తీసుకునే పని అయితే స్పీడ్గా చేస్తారు. ఏదైనా రుణాలు ఇవ్వాలన్నా, ఏదైనా కస్టమర్కి అవసరమైన పని అంటే కొంచెం లేటుగా, కొంచెం లేజీగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే ధోరణి ఉందని ప్రజల్లో ఉంది. దీనిపై ఎస్బీఐలో అలాంటి పరిస్థితి ఉందని మీరు భావిస్తున్నారా, అసలు లేకపోతే దానికి వ్యతిరేకంగా ఉందని మీరు అనుకుంటున్నారా? శ్రీనివాస్ గారు, ఈరోజు మీరు మంచి ఫైర్ మూడ్లో ఉన్నారు. ఒక సాధారణటువంటి కస్టమర్ ఒక ఎలాగైతే భావిస్తాడో దాన్ని మీరు చాలా సూటిగా అడుగుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి ప్రశ్న ఇది. ఇందులో ఈ అపోహ అయితే ఉంది. కొన్ని వాస్తవాలు, కొన్ని అపోహలు ఉంటాయి. కాబట్టి ఎస్బీఐలోకి వెళ్తే ఇట్లాగా వాళ్ళు రుణాల కోసం తిప్పుతారనో, లేకపోతే సకాలంలో అందించరనో, లేకపోతే చాలా టైం పడుతుందనో, లాంటి విషయాలు చాలా ఉన్నాయి. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి సెక్టర్ వారి, గ్రూప్ వారికి తప్ప మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోరని లాంటి విషయాలు ఉన్నాయి. నా వరకు నేను ఇందాక మీకు ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో చెప్పినట్లుగా భారతీయ స్టేట్ బ్యాంక్ నర్సరావుపేట లేదా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి శాఖల్లో మీకు నేను ఒక కొత్త విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని ఆశపడతానండి. ఇక్కడ మనకి మెప్మా పీడీ గారు, మురళి గారు ఉన్నారు. వారు నా నోటీస్కి ఒక ఇన్సిడెంట్ తీసుకొచ్చారండి. మన జిల్లాలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులకి మరి ఏమైనా మీరు సహకారం చేస్తారా, వారికి ఏమైనా లోన్స్ ఇవ్వడం కోసమని భారత ప్రభుత్వం యొక్క స్కీమ్ ఉందండి. మనకి పిఎం స్వనిధి అంటాం దాన్ని. ఈ మధ్యకాలంలో మీరు వింటారు, రీసెంట్గా గౌరవ భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వారు కేరళలో ఈ వీధి వ్యాపారస్తులకి క్రెడిట్ కార్డు కూడా లాంచ్ చేశారండి. సో దానికి సంబంధించి అడిగినప్పుడు నేను ఒక మాట చెప్పాను. మనకి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఇంచుమించుగా ఒక 6-7 మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి వారు, మీకు తెలుసు కదా, ఈ యొక్క వీధి వ్యాపారస్తులకు సంబంధించిన రుణాలు ఈ మున్సిపల్ ప్రాంతంలో ప్రస్తుతానికి ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మన దగ్గరికి పంపించినట్లయితే మనం చేస్తామంటాం. ఈ సందర్భంగా నేను ఈ విషయం చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇంచుమించుగా మనం ఈ మధ్య గౌరవ కలెక్టర్ గారు కృతికా శుక్లా గారి చేతుల మీదుగా 1,50,00,000 రూపాయలు, అంటే 1000 మంది వీధి వ్యాపారస్తులకి మనం ఈ మాసంలో లోన్లు ఇవ్వడం జరిగిందండి. వారికి చెక్ ఇవ్వడం కూడా జరిగింది. అక్కడి నుంచి మొదలుపెట్టి నా ఉద్దేశం ఏంటంటే ఒక 15,000, 50,000 రూపాయల లోన్స్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక అన్నీ ఆల్మోస్ట్ నాకు తెలిసి పిఎం విశ్వకర్మ అనే వాళ్ళు చాలామంది రుణాల కోసం తిరిగారు. ఛానల్ నుంచి పెండింగ్ ఉన్నాయని విన్నాను. వారికి నేను ప్రత్యేకించి నేను స్వయంగా ఫోన్లు చేసి ఆ బ్రాంచ్లకు పంపించడం, వాళ్ళు కూడా ఆ ఏర్పాట్లలో ముందుకొనడం, అలాగే పిఎం ఈజీపీ కింద లోన్స్ మనం సోర్స్ చేయడం, పిఎం ఎఫ్ఎంఈ కింద లోన్స్ సోర్స్ చేయడం, విస్తృతంగా ఈ గవర్నమెంట్ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు మనకు పిఎం విద్యాలక్ష్మి అనే స్కీమ్ కింద ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మనం ప్రాసెస్ చేయడం, ఎక్కడైనా పెండింగ్లో ఉన్న లోన్స్ ఏమైనా ఉంటే వాటి మీద రివ్యూ చేయడం, అలాగే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి, అర్హత ఉన్నటువంటి ప్రతి లోన్ని ముందుకు తీసుకెళ్ళడం. ఇందులో ఇంకొక కొత్త విషయాన్ని నేను మీకు చెప్పాలి. నా నోటీస్కి వచ్చినటువంటి కొన్ని విషయాల్లో మనకి విశ్వకర్మ లాంటి లోన్స్లో కొన్ని ఏమన్నా వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ లేదు, అర్హత సాధించట్లేదు అన్న ఏదైనా నోటీస్కి వచ్చినప్పుడు నేను వారికి ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే ఆ కుటుంబంలో ఇంకెవరికో వారికి ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. ఎందుకంటే ఆ సిబిల్ ప్రాతిపదిక మీద ఎక్కడైనా లోన్ ముందుకెళ్లకుండా ఆగినట్లయితే వాళ్ళు ఆ యొక్క సిబిల్ కొరకు ఆ లోన్ ఆగిపోకూడదని నేను ఆ కుటుంబంలో ఇంకెవరికైనా వేరే వాళ్ళకి రుణ సదుపాయం కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్తున్నాను. ఇంకా పూర్తిగా మనం దీని మీద పట్టు సాధించలేదు. మీరు అన్నట్టుగా ఇంకా చాలా ఏరియాల్లో ఇంకా నా నోటీస్కి వస్తూనే ఉన్నాయి, ప్రతిరోజు వస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పరిష్కరించడానికి అయితే మేము ప్రయత్నిస్తున్నాం. మీరు కూడా ఎవరైనా ఈ న్యూస్ చూస్తున్న వారిలో ఎవరికైనా కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే మనకు నర్సరావుపేటలో రవినగర్లో ఉన్నటువంటి నా ఆఫీస్ ఉంది. ఇక్కడ మీరు ఏం చేసినట్లయితే లేదా మీరు యొక్క ఇన్ఫర్మేషన్ మాకు పంపించినట్టయినా కూడా మేము దాన్ని సానుకూలంగా తీసుకొని పరిష్కరిస్తామని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదొక విషయం అయితే, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఎస్బీఐ నుంచి ప్రత్యేకంగా ఏవైనా రుణ సౌకర్యాలు కల్పించి వాళ్ళ యొక్క అభ్యున్నతికి కృషి చేసే అంశాలు ఏమన్నా మన ఎస్బీఐ నుంచి ఉన్నాయా? ఉన్నాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే దేశానికి యువత చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా
మనం భారతదేశంలో తీసుకున్నా కూడా జెన్జీ వాళ్ళు, అంటే ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు, యువత ఎక్కువగా ఉందండి భారతదేశంలో. ఆ యువతని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నాకు సంబంధించినంత వరకు కూడా ఈ మధ్యకాలంలో నేను ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజీని నేను సందర్శించినప్పుడు వారితో కూడా నేను ఈ విషయం చెప్పడం జరిగింది. పిల్లలందరితో కూడా మనం ఇంటరాక్ట్ అవ్వడం, యూత్తో మనం ఇంటరాక్ట్ అవ్వడం. మన పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలు ఒక 50,000 30,000 రూపాయలు సంపాదించడానికి బెంగళూరునో హైదరాబాద్నో వెళ్ళి అక్కడ ఉండి ఆ యొక్క కార్యక్రమాలు చేసుకునే బదులు వాళ్ళని ఆంటర్ప్రినర్స్గా డెవలప్ చేయడానికి వాళ్ళకి మనం ఏదన్నా సాయం చేయొచ్చు అంటే భారత ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి స్కీమ్స్లో ఎస్పెషల్లీ ఇప్పుడున్న బాగా రైజింగ్లో ఉన్నటువంటి సెక్టర్ ఏదైనా అంటే ఫుడ్ సెక్టర్ అండి, ఫుడ్ ఇండస్ట్రీ. అందుకని భారత ప్రభుత్వం కూడా ఈ ఫుడ్ పార్క్స్ ఏర్పాటు చేయడం కానీ, స్పెషల్ ఫుడ్ జోన్స్ ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి జరుగుతాయి. ఇంకా మీకు నేను వివరించాలంటే మనం లాస్ట్ ఇయర్ కూడా మనం చూస్తే ఇంచుమించుగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఈ తాజా పళ్ళు కూరగాయలు ఇంచుమించుగా 13,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసినట్లుగా మనం చూస్తాం. అంటే మంచి సోర్సెస్, మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. మన వరకు సంబంధించినంత వరకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉన్నట్లయితే, ముఖ్యంగా ఈ చదువుకున్న పిల్లలు వాళ్ళు ఉద్యోగాల కోసం మరి బయటకు వెళ్ళి ప్రయత్నాలు చేయడం, బయట చేయడం వరకు నేను దానికి ఎగ్నెస్ట్ కాదు. కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే వారు మాకు సంప్రదించండి. మా నియరెస్ట్ శాఖలకు కానీ మమ్మల్ని కానీ మేము మీకు సాయం చేయడానికి మేము ముందుకున్నాం. అందులో మీరు యాక్టివిటీ పెట్టుకోవడం దాంట్లోని మీకు సబ్సిడీలతో పాటు ప్రభుత్వం అందించినటువంటి సబ్సిడీలతో పాటుగా మనం బ్యాంక్ నుంచి ఉన్నటువంటి కన్సెషనల్ లోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి ఫుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ లోన్ ఇందాక మీకు చెప్పాను కదా, AEFL అని, దాని కింద మీరు తీసుకున్నట్లయితే మీరు అక్కడ సెక్యూరిటీ కూడా 40% ఇస్తే సరిపోతుంది. అంటే పూర్తి సెక్యూరిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, 40% సెక్యూరిటీ సరిపోతుంది. ప్రభుత్వ పథకాలు అయినట్లయితే దానికి సినర్జైజ్ చేయడం ద్వారా ఆ యొక్క సబ్సిడీ కూడా పొందడం జరుగుతుంది. మీకు హ్యాసిల్ ఫ్రీగా మీకు సహకరించడానికి మీకు చాలామంది యూత్, నేను ఒకసారి ఒక కాలేజీ ఇక్కడే నర్సరావుపేట లోకల్లో ఇంటరాక్ట్ అయినప్పుడు అందులో పిల్లలు నన్ను అడిగారు, యాక్టివిటీ యూనిట్ అయితే మనం పెట్టడానికైతే మాకు ఇష్టం ఉంది, కానీ దాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఎక్కడ అప్రోచ్ అవ్వాలి లాంటి ప్రశ్నలు నన్ను అడగడంతో నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలామంది యువత ఆసక్తిగా ఉన్నారు, వారిని మనం ప్రోత్సహించాలి. అందులో భాగంగానే మన RMRUs కానీ మా సిబ్బంది కానీ వారితో మాట్లాడి మీకున్నటువంటి ఆసక్తిని బట్టి ఆ ఫీల్డ్లో మనం ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుందండి. ఇందులో ఎక్స్ట్రాక్షన్స్, ఆలియోరైజన్స్ లాంటి కంపెనీస్ ఇక్కడ నర్సరావుపేటలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సిరప్స్ అంటే మిరపకాయ సిరప్ లాంటివి, ఇంకా మనం పౌడర్స్ కానీ పేస్ట్రీస్ కానీ ప్రాసెసింగ్ కానీ వాటిల్లో ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే మేము తప్పకుండా వారికి సహకరిస్తాం. ఇంకా చిన్న చిన్న యాక్టివిటీస్లో ఎవరన్నా చిన్న మెకానిక్ షాపుల్లాగా కానీ, చిన్న కాయగూరలు దుకాణంలాగా కానీ, ఏదైనా రెస్టారెంట్స్ లాగా కానీ, అంటే చిన్న ఒక 10-20 లక్షల రూపాయలు పరిధిలో చేసుకున్నటువంటి ఒక స్వయం ఉపాధి పథకాలకి DIC వారి సహకారంతో కానీ, నబార్డు వారి సహకారంతో కానీ వారికి కూడా సహకరించడం జరుగుతుంది. ఇది కాకుండా పెద్ద యాక్టివిటీస్ అంటే 1 కోటి రూపాయలు కానీ 5 కోట్ల రూపాయల వరకు, అంటే భారత ప్రభుత్వం CGTMSE కవరేజ్ ఎంతవరకు ఇస్తుందో, ఈ 5 కోట్ల రూపాయలు అనే వెంటనే వచ్చిన మొట్టమొదటి డౌట్ కూడా యువతకి, ఒకవేళ నేను 1 కోటి రూపాయలు లోన్ తీసుకుంటే నాకు సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సెక్యూరిటీ ఇస్తారు, ఇది ప్రధానమైన సమస్య. దానికి భారత ప్రభుత్వం వారు CGTMSE అనే ఒక సెక్యూరిటీ పథకాన్ని, ఒక ట్రస్ట్ అని వారు ఉంది. ఆ ట్రస్ట్కి మనం కొంత అమౌంట్ని మనం ఫీజుగా చెల్లించడం ద్వారా ప్రభుత్వానికి వారి తరపు నుంచే సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుందండి. భారతీయ స్టేట్ బ్యాంక్ ఇచ్చినటువంటి AFEL అనే స్కీమ్లో కూడా 100% సెక్యూరిటీ అవసరం లేకుండా 40% సెక్యూరిటీతోనే లోన్ తీసుకోవడానికి, ఆ 40% కూడా CGTMSE కింద కవర్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా భారత ప్రభుత్వంతో పాటు భారతీయ స్టేట్ బ్యాంక్ కూడా సినర్జైజ్ చేసినటువంటి స్కీమ్స్ని ముందుకు తీసుకురావడం జరిగింది. చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడానికి కూడా జనాలు వస్తున్నారు. అదేవిధంగా మనకి క్లస్టర్ పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ చిలకలూరుపేటలో ఈ మధ్యకాలంలో నన్ను అప్రోచ్ అయినటువంటి కొంతమంది స్నేహితులు, వాళ్ళందరూ కలిపి ఒక 40 దుకాణాలు ఒకే దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. గౌరవ MP గారు కూడా వారికి సపరేట్ ఒక క్లస్టర్లాగా పెట్టాలని అడగడం, మన గౌరవ లోకల్ MLA గారు అరవింద్ బాబు గారు కూడా వారు కూడా అడగడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి ఏదైనా క్లస్టర్లాగా పెట్టొచ్చా, ఏదైనా చేయొచ్చా అని. దానికి కూడా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం పరిశీలన చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో నాకు అప్రోచ్ అయినటువంటి చిలకలూరుపేట క్లస్టర్స్ని వాళ్ళని మేము మాట్లాడడం జరిగింది. వారికి వ్యక్తిగతంగా లోన్స్ ఇవ్వడం కానీ లేదా FPO పరంగా లోన్ ఇవ్వడానికి కానీ అవకాశాలు అయితే ఉన్నాయి. దీన్ని ఒక గ్రూప్ పరంగా తీసుకున్నా పర్వాలేదు, ఇండివిజువల్గా తీసుకున్నా పర్వాలేదు. ఒకే ఒక్క రిక్వెస్ట్ నేను చేయదగ్గది అందరికీ ఏంటంటే,
ఏ లోన్ తీసుకున్నా కూడా దయచేసి డిఫాల్ట్ కాకుండా కట్టండి. ఈ రోజుల్లో డిఫాల్ట్ చాలా చాలా ఇబ్బందిగా ఉంది. లేకుండా మనం రీపే చేసుకోవడం, ఇంకా పెంచి తీసుకోవడం లాంటి కార్యక్రమాలు చేసినట్లయితే చాలామందికి ఉపాధి దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సార్ మీరు చెప్పినంత బాగానే ఉంది, కానీ ఈ రుణాలు ఇచ్చే విషయంలో ఖచ్చితంగా షూరిటీ లేకుండా ఏ చిన్నపాటి లోను కూడా బ్యాంకు కల్పించట్లేదనేది ఎవరిని అడిగినా ఇట్టే చెప్తున్నారు. షూరిటీ లేకుండా మేము ₹1,00,00,000 5 కోట్ల వరకు కూడా ఉందని మీరు అంటున్నారు. కానీ అసలు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు డైరీ ఫామ్లు కానీ లేకపోతే గొర్రెల పెంపకం చిన్న లేకపోతే ఈ పెట్టుకునే వాళ్ళకి కనీసం ఎలాంటి షూరిటీ లేకుండా ఒక 20 లక్షల లోన్ వచ్చే పరిస్థితులు బ్యాంకుల్లో లేవని చిన్న సన్నకారు రైతులు అంటున్నారు. ఇలాంటి యువత కూడా చెప్పే పరిస్థితులు ఉంది. ఎందుకని అలా? మీరేం లేదా షూరిటీ లేకపోయినా ఇస్తామంటున్నారు. బ్యాంక్కి వెళ్తేనే ఖచ్చితంగా షూరిటీ ఉంటేనే మీకు లోన్ వస్తుందనే విధంగా చెబుతున్నది వింటున్నాం. ఇది వాస్తవేనండి. షూరిటీ లేకుండా బ్యాంక్ లోన్ ఇవ్వడం జరగదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి. విద్యాలక్ష్మి అనే పోర్టల్ ఉంది. అంటే ఎడ్యుకేషన్ లోన్స్కి 7.5 లక్షల రూపాయల వరకు, 7,50,000 వరకు ఎటువంటి షూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం జరుగుతుందండి. అందులో అది డైరెక్ట్గానే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మీకు పోర్టల్ ఉంది, భారత ప్రభుత్వం యొక్క పోర్టల్ ఉంది, దాన్ని పిఎం విద్యాలక్ష్మి అంటారు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పోర్టల్లో మీరే అప్లై చేసుకోవచ్చు. దానికి లోన్ని 7,50,000 వరకు ఎటువంటి రుణాలు లేకుండా ఇస్తారు. అలాగే నోటిఫైడ్ కాలేజెస్ ఏమైనా ఉన్నట్లయితే ఆ నోటిఫైడ్ కాలేజెస్కి 20 లక్షలు 30 లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే ఇవ్వడం జరుగుతుందండి. ఇకపోతే మిగతా రుణాలు, ఎడ్యుకేషన్ లోన్ కాకుండా మిగతా రుణాలు ఏవైతే ఉంటాయో ఈ రుణాలకి ఆల్మోస్ట్ అన్ని రుణాలు, అంటే ముద్రా లోన్లో తీసుకున్నటువంటి పిఎం ముద్రా యోజనలో తీసుకున్నటువంటి రుణాలు వాటికి, లేదా మనం ఏదన్నా పిఎం ఎఫ్ఎంఈ కింద తీసుకున్న రుణాలు వాటికి కానీ సెక్యూరిటీ అన్నది మనం కస్టమర్స్ ఇవ్వరుగానే భారత ప్రభుత్వం ఇస్తుందండి. నేను అదే చెప్పదలుచుకున్నాను. అందుకని మనకి సెక్యూరిటీ లేని రుణాలు ఉండవు. కానీ సెక్యూరిటీ మీరు ఇస్తారా, ప్రభుత్వం ఇస్తుందా అన్నది ఇష్యూ. ఎక్కడన్నా కానీ ఒకవేళ మనం తీసుకున్నట్లయితే వాటిని మనం సెక్యూరిటీ సిజిటిఎంఎస్సి కింద కానీ సిజిఎఫ్ఎంయు కింద కానీ, అంటే ఎక్కడైతే ఎస్హెచ్జి గ్రూప్స్ 10 లక్షల రూపాయలు దాటి లోన్లు తీసుకుంటాయో దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు సిజిఎఫ్ఎంయు మనం ఖచ్చితంగా తీసుకోవాలండి. అది మ్యాండేటరీ అంటారు, అది ఐచ్ఛికం కాదు. 10 లక్షల రూపాయల లోపు ఉన్న లోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆ సెక్యూరిటీ ఐచ్ఛికం అండి. అంటే వాళ్ళకి కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే తీసుకోకపోవచ్చు. 10 లక్షల రూపాయలు దాటిన లోన్స్కి మాత్రం సిజిఎఫ్ఎంయు అంటామండి. ఆ సిజిఎఫ్ఎంయు అనేది భారత ప్రభుత్వం అందిస్తుంది. దానికి కొంత ఫీజు వాళ్ళు కట్టుకోవడం జరుగుతుందండి. అట్లనే మిగతా లోన్లు తీసుకున్న వాళ్ళకి సిజిటిఎంఎస్సి అంటారండి. సిజిటిఎంఎస్సిలో కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ ఫీజు పే చేయడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షల రూపాయల లోన్ ఒక డైరీ కోసం కానీ ఒక రైతు ముందుకు రావడం జరిగింది. ఆయన చదువుకున్నారు, వారు వ్యవసాయం చేసి డైరీ చేద్దాం అనుకున్నారు, వారికి మనం లోన్ చేయడం జరిగింది. దాంట్లో వారు సిజిటిఎంఎస్సి యొక్క సెక్యూరిటీ తీసుకున్నారు. అంటే వారు సంవత్సరానికి ఒక 45,000 రూపాయలు, 40 నుంచి 45,000 రూపాయలు ప్రభుత్వానికి వాళ్ళు ఇన్సూరెన్స్గా కట్టడం జరుగుతుంది. తద్వారా భారత ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుందండి. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ప్రభుత్వం దానికి రీపే చేస్తుందండి. కాబట్టి సెక్యూరిటీస్ లేకుండా ముందుకు వెళ్ళడం అనే కాన్సెప్ట్లో కొన్ని స్కీమాటిక్ లోన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఈజీపీ లోన్స్ కానీ లేకపోతే ముద్రా లోన్స్ కానీ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ వరకు మనం సెక్యూరిటీ లేకుండానే చేయడం జరుగుతుందండి. ఇక మిగిలిన లోన్స్ ఏవైతే ఉంటాయో కొంచెం హై వాల్యూ అడ్వాన్సెస్ లాంటి వాటికి సెక్యూరిటీ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాని ప్రకారంగా మనం తీసుకోవడం జరుగుతుందండి. సార్, రీసెంట్గా నేను ఒక వార్త విన్నాను. ఎస్బీఐ అనౌన్స్ చేసింది ప్రమాద బీమా పథకం. 3,000 కడితే 60 లక్షలు 50 లక్షలు బీమా సదుపాయం కలిగిద్దని చెప్పిస్తున్నారు. అసలు ఏంటి ఇంత ప్రతి అకౌంట్ హోల్డర్ దగ్గర నుంచి 3,000 తీసుకొని అది అసలు ఇస్తారా? అసలు 60 లక్షలు అనేది అసలు వాస్తవేనా? ఇది మంచి అనుమానం కూడా. అంటే ఏదన్నా ఒక పెద్ద విషయాన్ని మనం డిస్కస్ చేసినప్పుడు ఇదంతా నిజమా, ఇది అబద్ధమా, జరుగుతుందా జరగదా అన్నది సహజంగా జరిగేదేనండి. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీ అయినటువంటి ఎస్బీఐ జనరల్ అనే ఒక కంపెనీ ద్వారా మనం దీన్ని ఇస్తున్నాం. ఇది స్టేట్ బ్యాంక్ తాలూకా కంపెనీనే. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, స్టేట్ బ్యాంక్ అయినప్పుడు స్టేట్ బ్యాంక్ ఇవ్వచ్చు కదా, ఎస్బీఐ జనరల్ ఎందుకు ఇస్తుందని. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలకి రెగ్యులేటర్ ఉంటాడు, స్టేట్ బ్యాంక్స్ కూడా రెగ్యులేటర్ ఉంటారు. ఇన్సూరెన్స్ కంపెనీకి ఐఆర్డిఏ వారు రెగ్యులేటర్గా ఉంటారండి. బ్యాంకింగ్ వ్యవస్థకి ఆర్బీఐ రెగ్యులేటర్గా ఉంటారు. అంటే ఒకే ఫ్లోర్ కింద
ఇద్దరు రెగ్యులేటర్స్ ఉండే వ్యాపారాలు చేయకూడదు కాబట్టి 2 డిఫరెంట్ కంపెనీస్గా పెట్టడం జరిగింది. అది ఎస్బీఐ జనరల్లో కూడా భారతీయ స్టేట్ బ్యాంక్ స్టేక్ ఉంది కాబట్టి వారు ఈ జనరల్ ఇన్సూరెన్స్లో భాగంగానే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ని ₹100 నుంచి పెట్టడం జరిగింది. ఇనీషియల్గా ₹100 ఉండేది. ₹100, ₹200, ₹500, ₹1000, ₹2000 ఇది మొన్నటి వరకు ఉన్నటువంటి స్కీమ్స్. అంటే ₹100 తీసుకున్న వాళ్ళకి ₹2,00,000, ₹200 తీసుకున్న వాళ్ళకి ₹4,00,000, అదేవిధంగా ₹500 తీసుకున్న వాళ్ళకి ₹10,00,000, ₹1,000 తీసుకున్న వాళ్ళకి ₹20,00,000, ₹2,000 తీసుకున్న వాళ్ళకి ₹40,00,000 ఉండేవండి. ఈ మధ్యకాలం నేను వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాతే రెంటచింతల్లో మేము ఒక చెక్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఒక యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆ పిల్లలకి నేనే స్వయంగా తీసుకెళ్ళి ఆ చెక్ ఇవ్వడం జరిగింది రెంటచింతల్లో. ఈ మధ్యకాలంలో దాని పరిధిని ఇంకా పెంచుతూ అవసరాలు ఇంకా పెరిగాయి కాబట్టి ₹3,000 స్కీమ్ను మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ₹3,000కి ₹60,00,000 ప్రమాద బీమా ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో చాలాసార్లు మేము కూడా ఈ మధ్యకాలంలో 2-3 మన ఈ వివరాలు వివరించినప్పుడు చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. నిజంగా ఇస్తారా ₹60,00,000? ఒకవేళ ఏమీ జరగకపోతే ఏం చేస్తారు? అదేవిధంగా ఏమేమి తయారవుతాయి? మీ దగ్గర ఈ ఒక ₹3,000 తీసుకుంటే చచ్చిపోవాల్సిందేనా? బతుకుంటే ఏం చేస్తారు? ఈ డబ్బులు ఎక్కడికి పోతాయి? ఎవరు తినేస్తారు? లాంటి విషయాలు అడగడం జరుగుతుందండి. ఇది సహజంగా ప్రతి మనిషికి ఉన్నటువంటి అనుమానాలే. నేను ఎవరిని నేను తప్పట్టదలుచుకోలేదు. కానీ ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ₹3,000 అంటే రోజుకి ₹8 పడుతుందండి. పర్ డే ₹8. మనం మన ఫ్యామిలీ కోసం మనం సెక్యూర్ చేసుకోవాలనే ఉద్దేశం మీద భారతీయ స్టేట్ బ్యాంక్ ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్కీమ్ లాగా మనం రిలీజ్ చేయడం జరిగింది. మీరు చక్కగా దీన్ని ఈ విషయాన్ని అడగడం ద్వారా నాకు కొన్ని విషయాలు చెప్పే అవకాశం వస్తుంది. ఇందులో ఇది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది నన్ను అడిగారు, ఇది ఎన్ని సంవత్సరాలు కట్టాలి, ఎంతవరకు కట్టాలి, ఇక మేము చచ్చేంతవరకు కట్టుకోవాల్సిందేనా లాంటి విషయాలు కూడా నన్ను అడుగుతున్నారు. ఇది ఒక కారు ఇన్సూరెన్స్ లాంటిది. ఒక కారుకి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం. ఒక కారు ఇన్సూరెన్స్ చేసుకున్నాక మనకి ఎటువంటి ప్రమాదం జరగకపోతే ఆ కారు ఇన్సూరెన్స్ వాళ్ళు దానికి మనకి తిరిగి ఇస్తారు, ఏమొస్తుందని మనం ఆశపడతాము. అట్లానే ఇది కూడా మన లైఫ్కి సంబంధించి మనం చేసుకున్నటువంటి ఇన్సూరెన్స్ అండి. ఈ ఒక సంవత్సరం మనం చేసుకున్నాక బహుశా ఇది మనకి ఏమీ జరగకుండా ఉండాలని మేము కోరుకుంటామండి. అది తీసుకున్నాం కాబట్టి ఏదో జరగాలని కాదు, ఏమీ జరగకుండా ఉండాలని కోరుకుంటాం. ఆ భగవంతుడి దయ వల్ల అందరూ నిండు నూరేళ్ళు బతకాలని మేము ఆశపడతాం. అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు ఆ ప్రమాదానికి మనం విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి ఆసరాగా ఉంటుందని, ముఖ్యంగా ఎక్కువ డబ్బులు ఇన్సూరెన్సుల్లో పెట్టుకోలేని వాళ్ళు, దాచుకోలేని వాళ్ళు, వాళ్ళకి అందుబాటులో తీసుకొని రావాలని ఈ యొక్క స్కీమ్ని ప్రతిష్టాత్మకంగా మనం ప్రవేశపెట్టడం జరిగింది. కాకపోతే అమౌంట్ ఇందాక మీరు అన్నట్టుగా ₹60,00,000 అనేసరికి ఒకసారి ఇది నిజంగా అవుతుందా, నిజంగా ఇస్తారా, ఇలాగ ఎప్పుడైనా జరిగిందా లాంటి విషయాలు అనుమానాలు రావడం చాలా చాలా సహజం. ఇది అసహజమైనటువంటి ప్రశ్న కాదు, మంచి ప్రశ్నే మీరు అడిగారు. ఇందులో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో దీన్ని పాయ్ అంటారండి, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఈ పాయ్ అనేది దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచుల్లో, అన్ని శాఖల్లో, అన్ని ఊర్లలో లభిస్తుంది. దీన్ని మీరు మీ యొక్క సంబంధిత శాఖకి వెళ్ళాలి. వారికి మీరు ఈ అకౌంట్, మీ ఎస్బీఐ అకౌంట్ ఉండాలి. ఇది కూడా అడిగారు నన్ను, ఇతర బ్యాంకుల్లో అకౌంట్ ఉంటే మనం తీసుకోవచ్చా అలాంటి వాటికి. ఎందుకంటే దీనికి మ్యాండటరీగా మనం ఏం డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి, మీరు ఇచ్చేటప్పుడు సింపుల్గా ఇస్తారు, తీసుకునేటప్పుడు చాలా డాక్యుమెంట్లు అడుగుతారు, ఇలాంటి విషయాలు మనకి వచ్చాయి. కాబట్టి నేను దానికి ఒక సమాధానంగా నేను చెప్పదలుచుకున్నానంటే, ఈ అకౌంట్ ఏదైతే ఇష్యూ అవుతుందో మీకు ఉన్నటువంటి ఎస్బీఐ అకౌంట్ ద్వారానే ఇష్యూ అవుతుందండి. ఎందుకంటే ఇది ఇండివిజువల్గా ఇష్యూ చేసి ఎవరికి ఇష్యూ చేసామన్న కంట్రోల్ కోసం కానీ ఎస్బీఐ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేసుకోవాలి, ఖాతా అయితే ఉండాలి. రెండవది, ప్రతి సంవత్సరం మీరు వ్యక్తిగతంగా కట్టుకోవచ్చు, లేదా ప్రతి సంవత్సరం ఆ పర్టికులర్ డేట్కి మాకు ఆటోమేటిక్గా కట్ అయిపోయేలాగా ఆటోపే లాంటిది కూడా ఆప్షన్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. అందులో ఎస్బీఐ అకౌంట్కి ఉన్నటువంటి నామినేషన్ వేరు, మీకు ఈ ఇన్సూరెన్స్ పాలసీకి తీసుకున్న నామినేషన్ వేరండి. ఈ సెటిల్మెంట్ చేసేటప్పుడు ఎవరైతే ఎస్బీఐ అకౌంట్కి ఇన్సూరెన్స్ ఉందో ఆ క్లెయిమ్ వారికి వెళ్తుంది. ఈ ఇన్సూరెన్స్లో ఎవరైతే నామినేషన్ పెడతారో ఆ నామినేషన్ కూడా వారికి వెళ్తుందండి. ఇక్కడ ఒక విషయం నేను మీకు తెలియజేయాలి. నార్మల్గా డిపాజిట్ దాచుకునేటప్పుడు మనం ఎవరికైనా మనం నామినీ పెట్టొచ్చండి. ఎందుకంటే అది మీ డబ్బులు కాబట్టి మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. నామినేషన్ ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఎందుకంటే నామినేషన్ మార్చడానికి అవకాశం ఉందండి దాంట్లో. ఎందుకంటే ఎప్పుడైనా మీరు మళ్ళీ తదనంతరం మార్చుకోవచ్చు. కొంతమంది
పెళ్ళి అవ్వకముందు అమ్మ నాన్నకు పెడతారు, పెళ్ళైన తర్వాత మళ్ళీ భార్యకి పిల్లలకి పెడతారు. ఈ అవకాశం ఉంది, పెట్టుకోవచ్చండి. ఇన్సూరెన్స్ వరకు వచ్చేసరికి మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఇన్సూరెన్స్ అన్నది ఇబ్రిమా ఫైడి అంటాం, అంటే అట్ మోస్ట్ గుడ్ ఫెయిత్ ఆర్ ఇండెమ్నిఫై ది లాస్, అంటే నష్టపూర్తి ఒప్పందం అండి ఇది. అంటే ఆ చనిపోవడం వల్ల ఎవరికైతే నష్టం జరుగుతుందని మీరు అనుకుంటారో, ఎవరికైతే నష్టం కలుగుతుందని అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఇప్పుడు ఈ పిక్చర్ మీకు క్లియర్ అయి ఉంటుంది కదా. ఈ డిపాజిట్స్కి మీకు నచ్చిన వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. వాళ్ళు మీకు రిలేటివ్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ డిపాజిట్లకు సంబంధించిన వరకు ఎవరికైనా మీరు నామినేట్ చేసుకోవచ్చు. కానీ ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మీకు, అంటే మీ ఈ యొక్క దురదృష్టమైనటువంటి సంఘటన ఎవరికైతే నష్టం కలుగుతుందో వాళ్ళు మాత్రమే నామినీస్గా ఉంటారండి. అందుకని కొన్ని సందర్భాల్లో నాకు 2-3 అడిగారు, ఈ ఇన్సూరెన్స్ నామినేషన్ పెట్టాము, మళ్ళీ ఇది మారట్లేదు, మార్చాలని ట్రై చేస్తుంటే అవ్వట్లేదు, అలాంటి విషయాలు పెట్టారు. కాబట్టి ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన నామినీని కూడా మార్చుకోవచ్చండి. అలాగే ఒక 2-3 కూడా నామినీ ఇచ్చుకోవచ్చు. ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి భారత ప్రభుత్వ రూల్స్ ప్రకారంగా 2-3 కూడా నామినీ ఇచ్చుకోవచ్చు. కానీ ఈ మార్పు అనేది కొన్ని పకడ్బందీగా వాళ్ళు తీసుకున్నటువంటి అన్ని ఏర్పాట్ల ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందులో మీరు ఎందుకు మారుస్తున్నారు, ఎవరికి మారుస్తున్నారు అనేది మీ యొక్క ఐచ్ఛికమైనటువంటి విషయం అయినప్పటికీ మీరు మార్చుకోవచ్చు. ఈ 2 విషయాలు నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇన్సూరెన్స్ కంపెనీలో ఖచ్చితంగా మీరు నామినీ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోతుందండి. ఇకపోతే నాకు ఇంకొక క్వశ్చన్ అడిగారు శ్రీనివాస్ గారు. అందులో నామినీస్కి సరిగ్గా మనం పేమెంట్ చేయడానికి ఆ టైం వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నా అంటున్నారు. ఎవరైతే నామినీ ఉంటారో వారు ఈ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఏదైతే మనం క్లెయిమ్ చేస్తున్నామో దీనికి సంబంధించినంత వరకు ఆ డెత్ కన్ఫర్మేషను, దానికి సంబంధించినటువంటి రూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ అది యాక్సిడెంట్ అనుకోండి, యాక్సిడెంట్ కానీ ఇందులో ఇంకా యాక్సిడెంట్ ఉంది, పాము కాటు ఉంది, కరెంట్ షాక్ ఉంది, ఇంకేదన్నా బిల్డింగ్లు పడిపోవడాలు లాంటివి కానీ, ఇలాంటి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు లాంటివి ఏదైనా బిల్డింగ్ పడిపోవడాలు, జారిపోవడాలు, యాక్సిడెంట్ అన్నీ కవర్ అవుతున్నాయండి. అలాంటిది జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా మనం సబ్మిట్ చేసుకొని ఈ సందర్భంగా ఇది యాక్సిడెంట్ జరిగింది కాబట్టి దీనికి క్లెయిమ్ ఇవ్వమని అడగొచ్చు. నామినీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనం చాలాసార్లు చేసాం. ఇక్కడ కూడా రంటచింతల్లో మనం ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే 60 లక్షలు ఇవ్వటం అన్నది ఓకే. కానీ ప్రమాదంలో కాళ్ళు చేతులు విరిగో లేకపోతే అంగవైకల్యం సంబంధిస్తే ఎంతవరకు కవరేజ్ వస్తుంది, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తుంది ఈ ఇన్సూరెన్స్? ఇందులో ఇందాక నేను మీకు చెప్పినట్లుగా చనిపోవాల్సిన అవసరం లేదండి. నేను కేసు ఏదన్నా పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ అంటే శాశ్వత అంగవైకల్యం లాంటిది ఏదైనా జరిగినప్పుడు కూడా ఇది 100% వర్తిస్తుందండి. అందులో పార్షియల్ అంగవైకల్యం జరిగినప్పుడు 50% వర్తిస్తుంది. అట్లాగా దానికి మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా ఇన్సూరెన్స్ కంటే మీకు చెప్పడం, వివరించడం జరుగుతుంది. అది బ్రోచర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చనిపోయినట్లయితే కేవలం చనిపోతే మాత్రమే కాకుండా ఇక మీరు పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీకి కూడా మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి, దీంట్లో వస్తుంది. ఇంకా వివరంగా అయితే చెప్పాలంటే చనిపోయే టైంకి ఎవరైనా 2 పిల్లలు చదువుకుంటూ ఉన్నట్లయితే వారికి కూడా ఇందులో స్కీమ్లో కవరేజీ ఉందండి. వారికి కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే ఫ్యూనరల్ ఛార్జెస్ కానీ, అంబులెన్స్ ఛార్జెస్ కానీ లాంటివి చాలా వరకు ఇందులో కవరేజ్ చేయడం జరిగింది. దీన్ని ఒక జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశం మీదే మనం ఈ యొక్క కార్యక్రమం చేసాం. గతంలో కూడా ఈ వీడియోని మనం చేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే వయసు నిమిత్తం ఎంతవరకు నుంచి ఎంతవరకు చేసుకోవచ్చే అవకాశం ఉందండి? వయో పరిమితి ఉంది. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు మనం ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చండి. అసలు ఈ ఇన్సూరెన్స్ ఒకవేళ పెట్టుకున్న కాడ నుంచి ఎంత సమయం లోపు ఇది మనకి ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది? ఇది వెంటనే స్టార్ట్ అవుతుందండి. ఇన్సూరెన్స్ పెట్టుకున్న తర్వాత వెంటనే పాలసీ ఇష్యూ అది వెంటనే అయిపోతుంది. మీరు ఆశ్చర్యంగా మీకు తెలుస్తుంది, మీరు బ్రాంచ్కి వెళ్ళి చేసుకున్నప్పుడు మీరు అమౌంట్ కట్టిన వెంటనే పాలసీ ఇష్యూ అవుతుందండి. పాలసీ మాత్రం వెంటనే ఇష్యూ అవుతుంది, కవరేజ్ కూడా వెంటనే స్టార్ట్ అవుతుందండి. దాంట్లో ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఆ కవరేజ్లోకి మీరు రావడం జరుగుతుంది. ఈ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి అనవసరంగా ఏదో ఒక రూపంలో కటింగ్స్ అవుతుంటాయి. ఈ ఫలానా దానికని చెప్పేది ఉండదు, అడిగేది ఉండదు. వాళ్ళకి ఇష్టమైనట్టు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఏ ఒకటి డిపాజిట్లు ఇవ్వని ఏ ఒకటి కటింగ్స్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా కటింగ్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది? అసలు ఒక అకౌంట్ హోల్డర్ పర్మిషన్ లేకుండా ఆటో డెబిట్ ఎందుకు చేయగలుగుతున్నారు? దానికి ఉన్న ఏంటి అసలు విషయం?
ఇది చాలామందికి ఉన్నటువంటి అనుమానమేనండి. బ్యాంక్స్ డబ్బులు కట్ చేసేసి తీసేసుకుంటున్నాయి, మనకు సంబంధం లేకుండా అవసరం లేని ఖర్చులు, అవసరం లేని ఛార్జెస్ లాంటివి వేస్తున్నాయని చెప్పేసి అంటూ ఉంటారండి. నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను స్పష్టం చేయాలని ఆశపడతానండి. ఇది మీరందరూ పెద్ద మనసు చేసుకొని వింటారని అనుకుంటున్నాను. ఇంచుమించుగా 220 సంవత్సరాలు నమ్మకం అండి. భారతీయ స్టేట్ బ్యాంక్ 220 సంవత్సరాల పైగా నమ్మకం. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఇంచుమించుగా ఒక లేటెస్ట్ టెక్నాలజీ యోనో 2 లాంటి టెక్నాలజీ. ఇంతకుముందు యోనో ఉండేది, ఇప్పుడు యోనో 2 వెర్షన్ 2.0 వెర్షన్ మనం డౌన్లోడ్ చేయడం ద్వారా, మనం లాంచ్ చేయడం ద్వారా టెక్నాలజీగా కూడా మనం లేటెస్ట్గా ఉన్నాం. అంటే నమ్మకం చాలా పాతది, టెక్నాలజీ చాలా లేటెస్ట్ది. ఈ రెండు కలిపి ఉన్నటువంటి ఒక అత్యంత నమ్మకమైనటువంటి బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ అండి. ఇందులో మీరు ఒక విషయాన్ని నేను మీకే విడిచిపెడతాను. ఇందులో నేను ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. 200 సంవత్సరాలు, ఇంచుమించు 220 సంవత్సరాల నుంచి మీ అందరూ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మా దగ్గరే ఉన్నాయి. దాన్ని మేము ట్రస్టీలుగానే భావించాం. దాన్ని మేము ఎప్పుడూ సురక్షితంగానే కాపాడుతున్నాం. ఇక ఛార్జెస్ విషయంకి వచ్చేసరికి అందులో ఒక వేరియంట్ అకౌంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అకౌంట్ ఉందనుకోండి. కరెంట్ అకౌంట్లో మనం ఒక 4-5 అకౌంట్లు, సిల్వర్ అకౌంట్స్ అని కానీ, గోల్డ్ అకౌంట్ అని కానీ, ప్లాటినం కానీ, రోడియం కానీ లాంటి వెరైటీ అకౌంట్స్ కొన్ని బ్యాంకు కస్టమర్ సౌలభ్యం కోసం ప్రవేశపెట్టామండి. అందులో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే వాళ్ళకి అన్లిమిటెడ్ క్యాష్ కానీ, అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ లాంటి విషయాలని ప్రొవైడ్ చేయడం ద్వారా ఆ యొక్క ఫెసిలిటీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక రోడియం అకౌంట్ కానీ, ప్లాటినం అకౌంట్ కానీ, గోల్డ్ అకౌంట్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్నది ఒక కండిషన్గా ఉంటుందండి. ఆ కండిషన్ ఎప్పుడైనా మనం ఒకళ్ళు బ్రేక్ చేసినప్పుడు దానికి ఛార్జెస్ పడతాయి. అదేవిధంగా మనం ఏదన్నా ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. చాలాసార్లు మనకి జరుగుతున్నటువంటి విషయం, ఇది మంచి ప్రశ్న. మనం ఎక్కడైనా ప్రైవేట్ ఫైనాన్స్లో ఎవరి దగ్గరికి వెళ్తాం, వాళ్ళ దగ్గర లోన్లు తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక మ్యాండేట్ ఫామ్ ఇస్తారు మనకి. ఆ మ్యాండేట్ ఫామ్ ఏమైనా ఉంటుందంటే, నా అకౌంట్ని డెబిట్ చేసేసి వాళ్ళకి క్రెడిట్ ఇవ్వండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని మ్యాండేట్ ఫామ్ ఉంటుందండి. ఆ మ్యాండేట్ ఫామ్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఈసీఎస్ ఫామ్ అంటాం దాన్ని, ఆ ఫామ్ సంతకం పెట్టి ఇచ్చే ముందే మేము అడుగుతాం, ఏమండి మీరు ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైనా కానీ ఆ లోన్ తీరిపోయినప్పుడు ఈ మ్యాండేట్ క్యాన్సిలేషన్ కూడా చేసుకోండి వారి దగ్గర నుంచి ఖచ్చితంగా. అక్కడ మర్చిపోతారు కొంతమంది. మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ డబ్బులు కట్టేసిన తర్వాత కూడా ఏదైనా ప్రైవేట్ ఫైనాన్స్ వెహికల్ తీసుకున్నారు, వాళ్ళకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, వాళ్ళు దాన్ని కట్టేసిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని క్లోజ్ చేయలేదనుకోండి, పొరపాటున ఎప్పుడైనా జరిగితే ఆ మ్యాండేట్ వచ్చేస్తూ ఉంటుంది బ్యాంక్కి. అంటే మీరేమనుకుంటారు, నేను కట్టాల్సిన అవసరం లేదు, నా డబ్బులు కట్టేసాను, క్లోజ్ అయిపోయిందని మీరు అనుకుంటారు. ఆ కన్సర్న్ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పంపించేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ అది మీరు క్లోజ్ చేయలేదు కాబట్టి అది వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఇచ్చిన అధికారం ప్రకారంగా, మీరు ఇచ్చినటువంటి మ్యాండేట్ ప్రకారంగానే బ్యాంక్ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైనా ఒకవేళ అమౌంట్ వచ్చి మీ దగ్గర సఫిషియెంట్ బ్యాలెన్స్ లేక బౌన్సింగ్ ఛార్జెస్ పడతాయండి. ఆ బౌన్సింగ్ ఛార్జెస్ మీరే పే చేసుకోవాల్సి వస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ బౌన్సింగ్ ఛార్జెస్ ఎందుకు పడ్డాయి, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఎందుకు పంపించారు, అట్లా చెప్పకూడదు. దాన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. మనందరం కలిసి ఈ సమస్యను త్వరగానే పరిష్కరించుకుంటాం. మేము కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, అలాంటివి ఏమైనా ఛార్జెస్ ఒకవేళ పడినట్లయితే వాటి కోసం మీరు ఏదైనా ఫైనాన్స్లో తీసుకొని మ్యాండేట్ ఇచ్చినట్లయితే, ఎవరికైనా చెక్స్ ఇచ్చినట్లయితే వాటిని మీరు వెనక్కి తీసుకోవడం, మ్యాండేట్ క్యాన్సిల్ చేసుకోవడం, అఫీషియల్గా లోన్ క్లోజింగ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తూ ఈ మ్యాండేట్ని మీరు క్లోజ్ చేసినట్లయితే ఎటువంటి ఛార్జెస్ మీకు పడవండి. ఎటువంటి అదనంగా ఛార్జెస్ కానీ, ఉపయోగం లేని ఛార్జెస్ కానీ, దొంగ ఛార్జెస్ కానీ పడే అవకాశమే లేదు. అలాంటివి ఉన్నట్లయితే మీరు కూడా మా నోటీస్ తీసుకొని రావచ్చు. దానికి సంబంధించిన వివరాలు మనం తెలియజేయడం జరుగుతుందండి. ఎప్పుడు కూడా ఇందాక మీరు చక్కగా ఆ ప్రశ్నలోనే మీరు ఒక విషయాన్ని అడిగారు, మా యొక్క అధికారం లేకుండా మమ్మల్ని అడగకుండా ఎట్లా చేస్తున్నాడు. ఇది మాత్రం వాస్తవం. ఏ అమౌంట్ అయినా కానీ ఎక్కడైనా కానీ డిడక్ట్ చేయాలంటే ఖచ్చితంగా కస్టమర్ మ్యాండేట్ ఉండాలండి. కస్టమర్ మ్యాండేట్ లేకుండా ఎటువంటి ఛార్జెస్ డిడక్ట్ చేయడం జరగదు. ఏదైనా డిడక్ట్ అవుతున్నాయంటే అది మ్యాండేట్లో అవుతాయి. ఒకవేళ మ్యాండేట్ కాకుండా జరిగినట్లయితే తప్పకుండా దాని మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కస్టమర్కి కూడా అది మనం రిఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎక్కడైనా పొరపాటు జరిగినప్పుడు సిస్టంలో దాన్ని కూడా మేము చక్కబెట్టుకోవడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విన్ విన్ సిచ్యువేషన్లో మనం పరస్పరంగా ఒకరికొకరు మ్యూచువల్ ట్రస్ట్తో ముందుకెళ్ళినట్లయితే ఇంకా మంచి బ్యాంకింగ్, ఇంకా మంచి డెవలప్మెంట్, ఇంకా మంచి
పనులు చేయడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ సలహాలు సంప్రదింపులు ఏమైనా ఉన్నా కూడా మాకు చెప్పొచ్చు. మేము ఎప్పుడు కూడా మీ సలహాలు తీసుకొని ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సార్, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఎస్బీఐ ప్రత్యేకంగా మునుముందు ఈ సమాజాభివృద్ధిలో భాగంగా ఎలాంటి ప్రణాళికలు చేయబోతుంది, అదేవిధంగా ఈ బ్యాంకింగ్ సేవలను సామాన్య ప్రజలకు దగ్గరికి సులభతరం చేయడానికి ఎలాంటి ప్రణాళికలు మీ పల్నాడు పరిధిలో మీరు రూపొందిస్తున్నారు? ఇది చాలా లోతైన ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. దీనికి నా దగ్గర నేను సమాధానాలు చెప్పాలి. మొదటిది, అభివృద్ధి మనం ఇంక్లూజన్ ద్వారా, అంటే అందరినీ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకోవడం ద్వారా మనం అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటాం, అంటే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ. వాళ్ళకి ₹1 డబ్బులు వచ్చినాయి, ₹1 డబ్బులు దాచుకోవాలి, పొదుపు చేసుకోవాలి. పొదుపు చేసుకోవడం ద్వారా రానున్న రోజుల్లో ఏదైనా ఖర్చులకు వాడుకోవచ్చు అని. కానీ ఇక్కడ 2 రకాల పొదుపు ఉంటుందండి. అంటే మనకు వచ్చిన డబ్బుల్ని మనం అదనంగా ఎక్కువ వచ్చిన డబ్బుల్ని మనం దాచుకోవడం ఒకటి, రెండవది ఉన్న ఖర్చుల్ని తగ్గించుకొని దాచుకోవడం ఒకటి. 2 రకాల పొదుపులు ఉంటాయండి. ముందు దాచుకోవడానికి ఒక అకౌంట్ కావాలండి. మన ఇంట్లో దాచుకోకూడదు. ఇంట్లో దాచుకున్నట్లయితే అవి ఎలాగో నష్టపోతాం. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్లో, బ్యాంకులో దాచుకోవాలండి. ఇది దాచుకోవాలంటే దానికి సంబంధించి అకౌంట్ ఓపెన్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేసిన దాన్ని మనం సేవింగ్స్ బ్యాంక్ అంటున్నామండి. అండ్ సేవింగ్స్ బ్యాంక్ అంటే వాళ్ళు దాచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి అకౌంట్ అండి. అది అకౌంట్లో వాళ్ళకి బ్యాంక్ వచ్చి ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ప్రతి గ్రామంలో ఇంచుమించుగా అన్ని గ్రామాలని కవర్ చేస్తూ మనం సిఎస్పీస్ పెట్టామండి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్, భారత ప్రభుత్వం యొక్క స్కీమ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా ఆ కార్యక్రమం కూడా చేస్తున్నామండి. దాంట్లో వాళ్ళ గ్రామంలోనే మన శాఖని ఓపెన్ చేసినట్లే, ఆల్మోస్ట్ సిఎస్పీ ఉంటే వాళ్ళు వెళ్ళి జన్ధన్ అకౌంట్లో ఓపెన్ చేస్తున్నారండి. పిఎంజేడీవై అకౌంట్స్ అంటాం. పిఎంజేడీవై అకౌంట్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాం. దాన్ని ఓపెన్ చేసి 10 సంవత్సరాల సందర్భంగా ఈ మధ్యకాలంలో మనకి ఒక అవేర్నెస్ క్యాంప్స్ లాంటివి కూడా కండక్ట్ చేశాం. గౌరవ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారంగా అన్ని గ్రామాల్లో మనం ఈ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కేవైసీ అప్డేషన్ చేయడం కోసం బ్రాంచ్లకు రావాల్సిన అవసరం లేకుండా మనమే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసాం. పల్నాడు జిల్లా మొత్తం మనం కండక్ట్ చేసామండి. అలాగే రైతుల అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసాం. అలాగే ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇవి కాకుండా నేను మరి ప్రాముఖ్యంగా ఇక్కడ పల్నాడు జిల్లాలో ఏ గ్రామంలో అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి మనుషులతో ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి వారిని ఆ గ్రామాన్ని డెవలప్ చేయడం కోసంగానే మేము వారి ద్వారానే ఆ గ్రామాన్ని మనం డెవలప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం గుమ్మనంపాడు గ్రామంలో గ్రామంలో ప్రజలనే తీసుకున్నాం. అలాగే మనం రొంపుచెర్ల గోగులపాడు అనే ప్రాంతంలో అక్కడ ప్రజలనే మనం తీసుకొని దాన్ని చేస్తున్నాం. అదేవిధంగా చిలకలూరుపేటలో కూడా అక్కడ ప్రజలను తీసుకొని చేస్తున్నాం. క్రోసూరులో కూడా అక్కడ ప్రజలను తీసుకొని చేస్తున్నాం. అట్లాగా ప్రజలను భాగస్వామ్యం చేయడం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కూడా ప్రజల భాగస్వామ్యంతోనే డెవలప్మెంట్ సాధ్యం అన్నారు. కాబట్టి దీన్ని ఒక ఉత్సాహంగా తీసుకొని మేము కూడా ప్రజలను భాగస్వామ్యం చేసి ముందు తీసుకెళ్తున్నాం. దానికి అకౌంట్ ఓపెనింగ్స్ చేస్తున్నామండి. అకౌంట్ ఓపెనింగ్స్ అయిన తర్వాత వాళ్ళకి ఒక గ్రూప్ వైజు, కమ్యూనిటీ వైజు వాళ్ళని సపరేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఊర్లో ఉన్నటువంటి యువతని సపరేట్ చేశాము. వాళ్ళకి ఎటువంటి స్కీమ్స్ ఇవ్వగలుగుతాము. ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల్ని సపరేట్ చేశాము. వాళ్ళకి ఎటువంటి స్కీమ్స్లో ఫిట్ చేయగలుగుతాము. ఆ గ్రామంలో ఉన్నటువంటి మధ్య వయస్కులు అనేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు మహిళలు కాదు, అటు చెప్పాలంటే యూత్ కింద కూడా కాదు, వాళ్ళు అలా మిగిలిపోయినారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళు కమ్యూనిటీని ఎక్కువ మంది చూస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి ఉపాధి కార్యక్రమాలు మనం కల్పించగలుగుతాము, ఇలాంటి విషయాలని తీసుకుని ముందుకెళ్తున్నాము. నాకు ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటాను. మరి ఎస్బీఐ ఖాతాదారులకు, అదేవిధంగా మీ పరిధిలో ఉన్న పల్నాడు జిల్లా ఎస్బీఐ ఖాతాదారులకు ఒక ఏదైనా అవేర్నెస్ కల్పించే విధంగా ఏమన్నా చెప్పదలుచుకున్నారా? నేను జనరల్గా సలహాలు అవి నేను ఇవ్వను. ఎందుకంటే నేను గట్టిగా నమ్ముతాను, ఎవరికి వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంటుంది. అందరూ వారికి వారు మంచి అవగాహనతోనే ఉంటారు. కాకపోతే దీనికి సంబంధించి ఖాతాలు ఖచ్చితంగా మీరు బ్యాంకులో ఒక ఖాతా ఓపెన్ చేసుకొని మీకు ఉండాలని మాత్రం నేను కోరుకుంటాను. ఇది నా కోరిక మాత్రమే, సలహా కాదు. ఎందుకంటే మీరు ఏమన్నా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు అబ్రాడ్కి వెళ్తున్నా చదువుకోవడానికి,
వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ కావాలి. ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకులో అకౌంట్ ఉండి అకౌంట్ స్టేట్మెంట్ అడుగుతారు, దానికి కావాలి మీకు. ఏదైనా గవర్నమెంట్ పథకాలు ఏమైనా సబ్సిడీలు మీకు వస్తాయి, అకౌంట్కే వస్తాయి, చేతికి ఇవ్వరు కాబట్టి వాటికి సంబంధించి ఖాతా కావాలి. అదేవిధంగా మీ దగ్గర డబ్బులు ₹1 డబ్బులు మిగులుతాయి, అది ఏదైనా మీరు పొదుపు చేసుకోవాలనుకుంటారు, పొదుపు చేయాలంటే ఖాతా కావాలి. అదేవిధంగా మీరు ఎవరికైనా మ్యాండేట్ ఇస్తారు. ఇప్పుడు మీకు యోనో 2.0 వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, చాలామంది జోబుల్లో ఎవరు డబ్బులు పెట్టుకొని తిరగట్లేదు, అంతా ఆన్లైన్ పేమెంటు లాంటివి చేస్తున్నారు, యోనో పేలు అలా చేస్తున్నారు. అలా చేయాలంటే ఖచ్చితంగా అకౌంట్లో డబ్బులు ఉండాలి. అకౌంట్లో డబ్బులు ఉండాలంటే అకౌంట్ ఉండాలి కదా. అందుకని 100% అందరూ ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడెక్కడైతే క్లస్టర్స్ మేము డెవలప్ చేసామో అక్కడ 100% పెనట్రేషన్ జరగాలి కాబట్టి అక్కడ కూడా అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఇది మీ బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంక్ అంటే ప్రతి భారతీయుని గుండె చప్పుడు కదా. దీన్ని మనమే కాపాడుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి, మనమే ప్రోత్సహించాలి. మనం ఒకరికొకరు చేయి పట్టుకొని ఒకరు ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా నా పల్నాడు జిల్లాలో నేను ఆ మార్పుని నేను చాలా త్వరగా చూస్తానని ఆశపడుతున్నాను. పల్నాడు జిల్లాలో రైతులకి, యువతకి, మహిళలకు, చిన్నకారు వ్యాపారులకు ఏ విధంగా భారతీయ స్టేట్ బ్యాంకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా భారతీయ స్టేట్ బ్యాంకు మీద ఉన్న అపోహలు వీటన్నిటిని చాలా చక్కగా నిర్వృత్తి చేశారు. అదేవిధంగా ప్రజలకు అవసరమైన సలహాలు, అదేవిధంగా వాళ్ళకు ఉన్న అపోహలను తొలగించారని నేను భావిస్తున్నాను ఈ ఇంటర్వ్యూ ద్వారా. ముఖ్యంగా భారతీయ స్టేట్ బ్యాంకు మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసుకోవద్దు. అదేవిధంగా ఖాతాదారులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాలుగా తోడ్పాటునిస్తుందని తెలియజేస్తున్నారు మన నర్సరావుపేట రీజనల్ బ్యాంక్ మేనేజర్ ఆర్బీఓ రవికుమార్ గారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.